ఓకే. నెట్వర్కే నెట్వర్కే స్థిరాస్తి. నెట్వర్కే స్థిరాస్తి. ఓకే. రిటైల్ నెట్వర్క్ని మనం క్రియేట్ చేసి ఇస్తున్నాం. ఒక రిటైల్ నెట్వర్క్ని క్రియేట్ చేసి ఇస్తున్నాం. మళ్ళీ ఆ రిటైల్ నెట్వర్క్ ఆ 20 ఫ్యామిలీస్ నుంచి మళ్ళీ ఆర్డర్స్ రావచ్చు, లాగిన్స్ రావచ్చు. ఓకే. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ డూప్లికేట్. ఫస్ట్ 20 కస్టమర్స్ని రీచ్ అవ్వడం ద్వారా 20,000 వస్తాయి. మళ్ళీ మళ్ళీ ఒక్కసారి డైమండ్ క్రియేటర్ వాళ్ళు చేసుకుంటే, ఈసారి నుంచి మనం తీసుకునే జాగ్రత్త ఏంటంటే, మళ్ళీ మళ్ళీ వాళ్ళు డైమండ్ క్రియేటర్ అయ్యేలాగా చేయడం. ఓకే. చూడండి ఇప్పుడు కొంచెం జస్ట్ ఒక 4, 5 ఫ్యామిలీస్‌కి రీచ్ అవ్వగానే మళ్ళీ రీఆర్డర్స్ వస్తున్నాయి మన వాళ్ళకి. కొంతమందికైతే లాగిన్సే వస్తున్నాయి. ఎందుకని? ఇప్పుడు దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చాలా సీరియస్‌గా మన వాళ్ళు వాళ్ళని ఎడ్యుకేషన్ చేస్తున్నారు. జీఎస్ఎం చేస్తున్నారు. ఎవరైతే షేరింగ్ చేస్తున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తున్నారు. లాగిన్ అంటే ఎవరైతే కొన్నారో వాళ్ళకి థాంక్ యూ మీట్లు కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఏమవుతుంది? ఫ్యామిలీస్ దగ్గర నుంచి పాస్ ఆన్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తుంది. కాబట్టి రిటైల్ నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఒక స్థిరాస్తి. దాని నుంచి మళ్ళీ మళ్ళీ ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తున్నాం. మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏదైనా ఉంది కొత్త వాళ్ళకి అనంటే ఇదే. ఇప్పుడు నాకు డైమండ్ క్రియేటర్ వల్ల లాభం ఏంటి అని అన్నారనుకోండి. ఓకే. ఆహ్, ఏంటి సురేష్ మాషెట్టి ఒక డైమండ్ క్రియేషన్ వల్ల లాభం ఏంటి? అంటే వాళ్ళు ఒక 20 కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా హ్మ్. వాళ్ళకు కొంత ఇన్కమ్ రావడంతో పాటు మనం ఒక అష్యూరెన్స్ ఇవ్వచ్చు. అంటే నీకు హ్మ్. మంత్లీకి ఎంతో కొంత 5,000 టు 10,000 వచ్చేలాగా చేయొచ్చు. ఆ, అంటే మనం హ్మ్. దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్, థ్యాంక్ యూ మిట్స్ ద్వారా, షో ద ప్లాన్ ద్వారా హ్మ్. ఆ వచ్చిన కస్టమర్స్ని. అంటే కౌన్సిలింగ్ మనం చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా హ్మ్. ఆ కస్టమర్ల ద్వారా మనం ఎంతో కొంత వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలా క్రియేట్ చేసే అవకాశం ఉంది మంత్లీ మంత్లీ. యెస్. మనము చెప్పుకునేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎక్స్‌ప్లనేషన్ అనేది సబ్జెక్టు జీఎస్ఎం చేయడం వచ్చు. సో, ఆ జీఎస్ఎం చేసుకోవడం ద్వారా ఒక ఉన్ ఉన్నారు మీరు. శేషాద్రి గారు ఉన్నారనుకోండి. శేషాద్రి గారు లాగిన్ అయ్యారు. తను రిటైల్ చేసుకుందామని స్టార్ట్ చేశారు. తను సంబంధించినటువంటి కస్టమర్స్‌కి థాంక్ యూ మీట్ పెట్టడం, లేదా సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పుకోవడము, అవేర్‌నెస్ హెల్త్ ఇవ్వడం, అట్లా ప్రతి ఒక్కటి చేయడం ద్వారా అక్కడి నుంచి తనకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్‌కమ్ జనరేట్ అయ్యేలాగా ఇది రిటైల్ నెట్వర్క్. ఓకే. దీన్ని మనము సీరియస్‌గా తీసుకున్నాం. ఓకేనా? రిటైల్ నెట్వర్క్. ఓకే. ప్లస్ మళ్ళీ వాళ్ళ రీఆర్డర్స్ ద్వారా మళ్ళీ హ్మ్. వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేలా కూడా అవకాశం ఉంటుంది అక్కడ. అంతే. ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఒక కేలత గారు ఉన్నారు. చెప్పండి. హ్మ్. కేలత మేడం దగ్గర యాక్చువల్గా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చింది సార్ ఒకసారి. హ్మ్. సో తన ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసిండు. ఆ, డయాబెటిక్ కంట్రోల్ అవ్వడము, తన శరీరంలో వచ్చే మార్పులు గమనించడం అవన్నీ చూసిన తర్వాత ఇక కంటిన్యూగా కన్సిస్టెన్స్గా 12 నెలలు ప్రోడక్ట్ వాడింది సార్ ఒక కస్టమర్గానే. సో మధ్యలో 2-3 థ్యాంక్ యూ మిట్స్లో కూడా సార్ మీరు కూడా నలుగురికి షేర్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది అంటున్నారు కదా, నలుగురికి చెప్పడం ద్వారా మీరు కూడా ఇది పార్ట్ టైంగా మీకు ఉపయోగపడుతుంది, అది కూడా మీ ఇష్టం ఉంటేనే, కానీ మేడంకి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సార్ అని చెప్పా. ఆ, అప్పుడు సార్ నాకు ఇప్పుడైతే వద్దులేండి కానీ లతా మేడంకి హెల్ప్ చేస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కాల్ చేసి నేను లాగిన్ అవుతా అని చెప్పి లాగిన్ అయ్యాను సార్. అయిపోయాడు. లాగిన్ అయిపోయాడు. చూడండి. ఒక కస్టమర్ గురించి 20 కస్టమర్స్ కాదు. ఒక కస్టమర్ గురించి 20 ఫ్యామిలీస్‌కి అలా రీచ్ అయితే కనీసం హాఫ్ ఆఫ్ ద ఆ నెట్వర్క్ నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఇన్‌కమ్ రావచ్చు. ఓకే. సో, డైమండ్ క్రియేషన్ చేసుకోవడం ద్వారా, డైమండ్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టడం ద్వారా ఈ విధమైనటువంటి లాభం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎంతో చదువు, ఎన్నో డిగ్రీలు చదివి 10,000కి జాబులు 20,000కి చేస్తున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగం. మన దగ్గర ఉన్నటువంటిదేంటి? మనందరి దగ్గర ఉన్నటువంటిది మనం అవేర్‌నెస్, హెల్త్ అవేర్‌నెస్ చేసేటువంటి అందుకనే ఆ అవేర్‌నెస్ చేసేటువంటి దాంట్లో ఇగో ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్పాను. అందులో ఒకటే ఇది. ఏంటిది? ఈ బోస్‌వేలియా గురించి. అవునా? ఈ సబ్జెక్ట్ ఉండడం వల్ల మన యొక్క రిటైలర్స్‌కి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇది పాయింట్. మీరు నోట్ చేసుకోండి. ఓకే. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే మన ఆయుధం. ఇది ఒకటి. హ్మ్. నువ్వు ఇదే విషయాన్ని నీ మాటల్లో చెప్పు.
రిటైల్ నెట్వర్క్. సార్ అది ఈ రోజే ఒకటి కనెక్ట్ అయింది సార్, జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్. మన దగ్గర సత్య అనే అబ్బాయి ఉంటాడండి. తను స్టూడెంట్ యూనియన్లో వర్క్ చేస్తాడు. ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం తనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చిందంటే, తను కేరళలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, ఇక్కడైతే ఎవరో ఒకరు రీఆర్డర్లు పెడతానే ఉన్నారు తన దాంట్లో. తను ఎక్కడో కేరళలో ఉంటాడు. ఆ మంగళవారం తనకి అమౌంట్ పడుతుంది, చెక్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ బంధువులు ఒక మేడము ఫస్ట్లో మన దగ్గర ఐ కాఫీ తీసుకున్నారు సార్, ఆవిడకి సంబంధించి. తర్వాత ఆవిడ హ్యాపీ ఫీల్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి తనే రిఫర్ చేసింది వెయిట్ మేనేజ్మెంట్కి. వాళ్ళ అబ్బాయి ఫీడ్బ్యాక్ చూసి వాళ్ళ బావగారు అదే ఐ కాఫీ తీసుకున్నారు లాస్ట్ మంత్లో ఏలూరు నుంచి. ఇప్పుడు తను మళ్ళీ రీఆర్డర్ ప్లేస్ చేశారు వాళ్ళ అల్లుడు గారు. అయితే ఆవిడ రెగ్యులర్ రీఆర్డర్లో ఉంటుంది. రెగ్యులర్ రీఆర్డర్లో ఉంటే ఈ రోజు అబ్బాయి ఊర్లో వచ్చాడు. వాళ్ళు ఐ కాఫీ అడిగారు సార్, వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేటప్పుడు ఆవిడని ఫీడ్బ్యాక్ అడిగాం సార్, ఎట్లా ఉంది కాఫీ అండ్ ఐ కేర్ అని. చాలా బాగుందండి, ఫీడ్బ్యాక్ అది చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది మాకు, హెల్త్ అల్లుడు గారు కూడా చాలా బాగుంది అన్నారు అని చెప్తే, ఇప్పుడు ఆవిడకు ఒక ఆపర్చునిటీ అగైన్ మరలా మనం అడిగాం సార్, రెగ్యులర్ రీఆర్డర్లు పెడుతున్నారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది మీ దగ్గర, అలా మీ బంధువులకి ఎంతో మందికి షేరింగ్లో ఉన్నారు కదా, దీంట్లో ఒక ఆపర్చునిటీ ఉంది, తీసుకోగలుగుతారని అడిగాం సార్. అదే నేను అడుగుదాం అనుకుంటున్నానండి, అడగాల వద్దని సందిగ్ధంలో ఉన్నాను. అలా అనుకుంటే ఐఎమ్ హ్యాపీ అని ఇప్పుడు వారు ఈ రోజు ఆవిడ లాగిన్కి రెడీ అయ్యారు సార్. ఏ రోజే. చూడండి, అంటే రిటైల్ చేసుకున్న సత్య గారికి తను ఒక ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయనకు అసలు చాలా బిజీగా ఉంటాడు. అయినప్పటికీ ఈ ఇండస్ట్రీ 2-3 సార్లు మన ట్రైనింగ్కి వచ్చారు. అతనికి నచ్చింది, జస్ట్ రిటైల్ చేసుకున్నారు. ఎస్ సార్. జస్ట్ రిటైల్ చేసుకున్నారు. ఆ రిటైల్ నుంచి ఒక్కొక్కరు మళ్ళీ ఆర్డర్స్ రావడము, లేకపోతే ఇప్పుడు లాగిన్స్ వచ్చినాయి అంతేనా, లాగిన్స్ కూడా వస్తున్నారు. ఓకే, అట్లా మనము వాళ్ళకి హెల్ప్ అనేది చేయొచ్చు. రిటైల్ నెట్వర్క్ నుంచి ఒక నిరంతర ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఒక్కసారి డైమండ్ క్రియేషన్ ప్రయత్నపూర్వకంగా చేస్తే అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ డైమండ్ క్రియేటర్ కావచ్చు. ఇది మనం రాసుకోవాల్సిన పాయింట్. మీరు ఎఫెక్టివ్గా 3 మంత్స్లో ఒక డైమండ్ క్రియేషన్ని పూర్తి చేసుకుంటే, చాలా ఎఫెక్టివ్గా 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ మళ్ళీ మీరు, లేదా అదే 2 మంత్స్లోనూ, రాను రాను అంత బాగుంటే 1 మంత్లోనే మళ్ళీ డైమండ్ క్రియేషన్ రిటైల్ కూడా న్యాచురల్గా జరగవచ్చు. ఇది దీన్ని సరిగ్గా మనకి కౌన్సిలింగ్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా దేని గురించి ఆలోచిస్తారంటే, దీనివల్ల నాకు ఫ్యూచర్ మళ్ళీ ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. నేను నిరంతరం ఎడ్యుకేషన్ ఇచ్చుకోవడం వల్ల, నేను నిరంతరం ఎడ్యుకేషన్ ఇస్తాను, ఆ సర్వీస్ మీకు ఇస్తాను, మీరు డైమండ్ క్రియేటర్ అవ్వడం వల్ల మీకు ఈ లాభం ఉంటుంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చా సత్య గారికి? ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, ఇక తర్వాత నేను ఆ వీడియోని నేను అక్కడ అందులో ఇస్తాను. మీరు వెంటనే దాన్ని ఒక ఫోల్డర్ లాగా తయారు చేసుకొని, ఒక వాట్సాప్ గ్రూప్ మీకు మీరే, ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని, ఐ కేర్ ప్రజెంటేషన్ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. దాంట్లోకి ఈ వీడియోలను పంపించుకోండి. అప్పటికప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళడము, అక్కడ టైప్ చేయడం అట్లా చేయొద్దు. నాకు ప్రతి ఒక్కటి ఉంటుంది. ఐ కేర్ అనే గ్రూప్ ఉంటుంది. ఆఖరికి యూట్యూబ్లో సేవ్ ప్లేలిస్ట్ దాంట్లో కూడా నాది ఉంటుంది. అడ్వాన్స్డ్ ఆయుర్వేద అని, ఐ కాఫీ అని, అవన్నీ ఉంటాయి అందులో. ఓకే, అట్లా సేవ్ చేసి పెట్టుకోవాలి. టక్మని అందులోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఏం చేయాలంటే, మీకు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఐ కేర్ అని పెట్టాలి. దాని టైటిల్ ఐ కేర్ అని పెట్టి అందులో వేసేయాలి ఆ బాక్స్లో. సరేనా, నేను ఇది తర్వాత పెడతాను. అలాగే మా శెట్టి మొన్న ఒక వీడియో చూపించావు కదా, ఆ వీడియో కూడా అడ్వాన్స్డ్ ఆయుర్వేద దాంట్లో, లేకపోతే అడ్వాన్స్డ్ ఆయుర్వేద దాంట్లోనే పెట్టేసి, అవసరమైతే ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది వాయిస్ మెసేజ్ కూడా పెట్టి. ఇప్పుడు ఇస్మార్ట్ గౌతమి అనే వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కోటం అది రెడీ చేసుకో. ఇస్మార్ట్ గౌతమి అనేటువంటి వీడియో ఆ మేడం గారి యూట్యూబ్ ఛానల్, అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మౌనిక కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాంట్లో ఆవిడ ఏం చెప్పింది అనేది. మౌనిక, ఓకే, నువ్వు చెప్తూ ఉండు. Yes, sir. Thank you so much, sir. Sorry for the inconvenience, sir.
సో, ఇప్పుడు జనరల్‌గా టాక్సిన్స్, ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇవి దీనివల్ల చాలా చిన్న చిన్న కాంప్లికేషన్సే వస్తాయి అని అనుకుంటారు సార్. కానీ మేజర్‌గా లేడీస్‌లో కాంప్లికేషన్స్ హెవీగా రావడానికి రీజను ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది, ఈ టాక్సిన్స్ అనేవి బాడీలో ఆర్గాన్స్‌లోనే కాకుండా కణంలో, కణత్వచంలో, స్కిన్ మీద కూడా చేరుకోవడం వల్ల మేజర్‌గా కాంప్లికేషన్స్ అనేవి అధికంగా చూస్తున్నాం. సో, ఇప్పుడు ఈ స్మార్ట్ మేడం గౌతమి గారు చెప్పే వీడియోలో చాలా క్లియర్ కట్‌గా అసల వ్యర్థాలు ఎందుకు ఫార్మ్ అవుతాయి? అసలు ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము? అసలు ఏ ఫుడ్ ఎంత టైంలో అరుగుతుందో కూడా తెలియకుండా ర్యాపిడ్‌గా ఫుడ్ తినడం వల్ల ఆ వ్యర్థాలనేవి బయటికి వెళ్ళకుండా బాడీలో ఎలాగ డ్యామేజ్ చేస్తదనేది కూడా మేడం చాలా ఎక్సలెంట్‌గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. ఆ వీడియోని చూసి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో, ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ సేకరించే దాంట్లో నేనొక వీడియో సెర్చ్ చేస్తే అందులో చెప్తుందేంటి అంటే సార్, ఈ లేడీస్‌లో వచ్చే హార్మోన్ ఇంబాలెన్స్‌కి మేజర్ రీజన్ గూడా ఈ బాడీలో పెరుగుతున్న టాక్సిన్స్, ఎక్సెసివ్ గ్లూకోజ్, స్ట్రెస్సే. ఈ 3 కారణాల వల్లే మేజర్‌గా ఫీమేల్స్‌లో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ కన్నా, మేల్స్‌లో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడము, అక్కడి నుంచి హార్మోన్ ఇంబాలెన్స్ అనేది స్టార్ట్ అవ్వడము, ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఓవరీలో ఎక్కువగా చేరుకొని, అక్కడ పీసీఓడీ, పీసీఓఎస్‌గా కన్వర్ట్ అవ్వడము, అది ఇంకా ఫర్దర్‌గా ఎళ్లి సిస్ట్‌ల కింద ఫార్మ్ అవ్వడము, ఆ తర్వాత అది క్యాన్సర్ వరకు దారి తీయడానికి మేజర్ రీజన్ ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అండ్ టాక్సిన్సే మేజర్ రీజన్ అని చెప్పడం జరిగింది సార్. సో, ఇప్పుడు ఈ వీడియోలో మేడం మనకి ఏం చెప్తున్నారు ఒక్కొక్క అనేది సమయం తెలుసుకుందాం. పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్‌కొచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికొస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్‌లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికొస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటలు. సో, ఇక్కడ మనకి మేడం చెప్పేదేంటి అంటే, మనం రోజు రెగ్యులర్‌గా మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఫుడ్ తింటున్నాం. మళ్ళా దాన్ని స్నాక్‌గా డివైడ్ చేసుకొని 11 గంటలకి, 4కి కూడా ఫుడ్ తింటున్నాం. అంటే రోజుకి 5 మీల్స్ తింటున్నాం. మార్నింగ్ రెగ్యులర్‌గా మన ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస వీటిలోనే ఉంటాయి. అవన్నీ మనకి సిరిధాన్యాల్లోకొస్తాయి. అంటే ఇక్కడ మనకి చూపించేది సిరిధాన్యాలు తింటే 18 గంటలు అరగడానికి పడుతుందంటండి. అంటే ఇంచుమించు మనం మార్నింగ్ తింటే అది మిడ్‌నైట్‌కి అరుగుతది. కానీ మనం మధ్యాహ్నం మళ్ళా వెజిటబుల్స్ ప్లస్ రైస్ వేస్తాం. మళ్ళా వెజిటబుల్స్ అరగడానికి 6 గంటలు పడతది. కానీ మళ్ళా ఈవినింగ్ వెంటనే 8కి టిఫిన్స్ ప్లస్ ఫ్రూట్స్ లేదా ఫుడ్. అంటే ఒక ఫ్రూట్ అరగడానికి 3 గంటలు టైం పడుతుంది. ఒక వెజిటబుల్స్ అరగడానికి 6 గంటలు టైం పడుతుంది. అదే గ్రెయిన్స్, బ్రెడ్, ఈ చపాతీలు ఇవి ఏమైనా సరే అరగడానికి 16 గంటలు పడతది. కానీ మ మనం మన స్టొమక్‌కి ఆ అరగడానికి కూడా టైం ఇవ్వకుండా ర్యాపిడ్‌గా ఫుడ్ అనేది లోపలికి వేయడం వల్లనే వ్యర్థాలనేవి ఎక్కువగా ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వ్యర్థాలు పోషకాలు ఫార్మ్ అవుతున్నాయనేది కూడా ఇప్పుడు చూద్దాం. అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం. దాన్నే ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలని చెప్తాం కదా, గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఇప్పుడు మనం తినే ఫుడ్ ఏ టైంకి అరుగుతుందో చూసాం. ఎప్పుడైతే తిన్న ఫుడ్ అరిగి బయటికి వెళ్ళడానికి టైం ఇవ్వట్లేదో,
ఈ ఫుడ్ అంతా బాడీలో డంప్ అయిపోయినప్పుడు కాన్‌స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వ్యర్థాలు లోపల నిలవబడిపోతున్నాయో, ఇప్పుడు మనం చెత్తంతా పోగేసి ఒక దగ్గర పెట్టి కొంతకాలం వదిలేస్తే ఎలా బాక్టీరియా, వైరస్, ఫంగస్ చెత్త అంతా పేరుకుపోయి అక్కడున్న ఏరియా అంతా పాడైపోతుందో, అలానే మన బాడీలో డంప్ అయిపోయిన ఫుడ్ అంతా అందులో ఉన్న న్యూట్రియంట్స్ వరకు కొన్ని మన బాడీ తీసుకొని, వాటితో పాటు ఈ మిగిలిపోయిన వ్యర్థాలను కూడా అబ్జార్బ్ చేసుకొని, వాటిని ఆర్గాన్స్‌లోకి, కణాల్లోకి, కణత్వచాల్లోకి పంపించి అక్కడి నుంచి మనకి అనారోగ్యాలనేవి వస్తున్నాయి. అందులో మేజర్‌గా వచ్చేది ఫస్ట్ కాన్‌స్టిపేషన్. ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుందో, బాడీలో అన్ని రకాల అనారోగ్యాలు రావడానికి మేజర్ రీజన్ అదే అవుతుంది. అక్కడి నుంచి ఇదే గనక వ్యర్థాలు, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది స్కిన్ మీద చేరుకుంటే, స్కిన్ మీద మచ్చలు రావడం, సోరియాసిస్ రావడం, యాక్ని రావడం, ఇలాంటి స్కిన్‌కి సంబంధించిన అనారోగ్యాలన్నీ వస్తున్నాయి. అవే గనక కొలెస్ట్రాల్ రూపంలో మారి, మన బాడీ ఆర్గాన్స్‌లో గనక చేరుకుంటే, హార్ట్‌లో చేరుకుంటే హార్ట్ అటాక్ అంటాం. వాటినే కొలెస్ట్రాల్ అంటున్నాం. అదే లంగ్స్‌లో చేరుకుంటే ఆస్తమా అంటాం. లంగ్ సరిగ్గా పనిచేయట్లేదంటాం. ఇదే వ్యర్థాలు బాగా పెరిగిపోతే బాడీలో అనేక రకాల బాక్టీరియా అనేది పెరగడం జరుగుతుంది. ఆ బ్యాడ్ బాక్టీరియా పెరిగినప్పుడు మన స్టొమక్‌లో ఇంకా మరెన్నో రకాల అనారోగ్యాలన్నీ ఫార్మ్ అవుతాయి. అదే లేడీస్‌లో మేజర్‌గా చూసుకుంటే ఇవి యుటేరియస్‌లో చేరినా, ఓవరీస్‌లో చేరినా సిస్ట్‌లు ఫార్మ్ అవ్వడం గానీ, పీసీఓడీ, పీసీఓఎస్ అనే అనారోగ్యాలు రావడం గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం గానీ, మెన్స్ట్రువల్ సైకిల్‌లో చేంజెస్ రావడం గానీ, ఈ వ్యర్థాలు పెరిగే కొద్దీ బాడీలో వెయిట్ అనేది కూడా పెరిగిపోతాం. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి పెరిగిపోతా ఉంటాయి కాబట్టి. సో, ఇలాగా మనం తీసుకునే ఫుడ్ టైంకి అరుగుదల లేకపోవడం వల్ల, అరగడానికి టైం ఇవ్వకపోవడం వల్ల, మన స్టొమక్‌లో డంప్ అయిపోయిన ఫుడ్ అన్నీ వ్యర్థాలుగా మారడం వల్ల, అలానే ఈ మలబద్ధకం అనేది ఫస్ట్ అందరూ చాలా చిన్న ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ ముందు ముందు వెళ్ళేటప్పటికి అదే అన్ని రకాల అనారోగ్యాలకి టాక్సిన్స్ పెరగడానికి ఇది మేజర్‌గా కారణమవుతుంది. కారణమవుతుంది. సో, ఈ టాక్సిన్స్ అన్నీ ఏ ఆర్గాన్ దగ్గరికెళ్తదో ఆర్గాన్‌ని డ్యామేజ్ చేసేస్తది కాలుష్యం వలన. యెస్ సార్. మంద మందం అంటే ఏమంటారు? జీవక్రియలు రేటు తగ్గిపోతుంది. మెటబాలిజం రేటు తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. యెస్ సార్. సో, ఇక్కడ టాక్సిన్స్ అనేవి ఉన్నాయి. బాడీలో టాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఇవి మనల్ని డ్యామేజ్ చేస్తాయనేది ఈ వీడియో సపోర్ట్ అయింది కదా! యెస్ సార్. ఇప్పుడు ఈ టాక్సిన్స్‌ని తొలగించడానికి మన యొక్క కాలేయానికి, కిడ్నీకి కూడా కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇంకోటి సపోర్ట్ అవ్వాలి. అంతేనా? అవును సార్. చలో ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ మంతె నది ఉంది. అదొక్కసారి అందరికీ తెలుసు. జస్ట్ ఇక్కడ అనేది. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది? ఆ వీడియో చూసి కొంత నోట్స్ రాసుకుంది. అప్పుడు దాన్ని ఇంకొంచెం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఆ పర్సన్‌కి. ఇవి మన దగ్గర ఉన్నటువంటిది ఇదే ఇంకా మార్కెటింగ్ అంటే ఇట్లనే. బయట వేరే కంపెనీలు బయటకు వెళ్ళి ఇంటింటికి తిరిగి చాలా కష్టపడుతున్నారు కొంత మనీని సంపాదించడానికి. మనకు అలాంటిదేం లేదు. టాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మన మార్చినప్పుడు నోట్స్‌లో మనం ఏదైనా చెప్తే బాగుంటుందన్న దగ్గర మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్‌లు కావాలి, లిపిడ్స్ కావాలి, అంటే మంచి కొవ్వులు కావాలి, ఇది విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయండి. కానీ సరైన ప్రోటీన్స్ ఉండట్లేదు. లిపిడ్స్ మంచి కొవ్వులు ఉండట్లేదు, చెడు కొవ్వులు ఉంటున్నాయి. హెచ్‌డిఎల్ ఉండాలి కదా లిపిడ్స్ అంటే. అంతేనా? హెచ్‌డిఎల్ ఉండాలి. బట్ మినరల్స్, విటమిన్స్ కూడా ఉండట్లేదండి. కార్బోహైడ్రేట్సే ఎక్కువ ఉంటున్నాయని అక్కడ పాజ్ చేసి మనం చెప్పాలి. అప్పుడు మన మీద మనం చెప్పేటువంటి ప్రెజెంటేషన్, ప్రొడక్ట్‌ల మీద అన్నిటి మీద రెస్పెక్ట్ పెరుగుతది. అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తుంది.
ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట, కేజీన్నర బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట. అంతే, అది ఇక్కడ ఈ పాయింట్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మన బాడీకి అవసరమైనటువంటి క్లెన్జింగ్ని చేసేటువంటిది మనకు బాడీలో ఆల్రెడీ ఉంది, మన బాడీలో. ఓకే, ఆ లివర్కి, ఆ కిడ్నీకి కావాల్సినటువంటి పోషకాలు మనం అందించాలి అంతే. మనం డైలీ తీసుకునేది ఫుడ్లో ఉందా? అది ఫుడ్లో లేదు. కాబట్టి సప్లిమెంట్గా, అది కూడా న్యాచురల్ ఆర్గానిక్ సప్లిమెంట్గా మనం అందిస్తున్నాం. ఆ టాక్సిన్స్ అడ్డుంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండదు, పైగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దీనిని కరెక్ట్గా మనం చెప్పుకోవడానికి ఈ రెండింటిని ఉపయోగించుకుంటారా రెఫరెన్స్? ఇప్పుడు ఒకసారి మన యాంటీ ఆక్సిడెంట్స్ తెలుగులో ఉన్నటువంటి ఐపల్స్కి సంబంధించిన వీడియోని ఒకసారి చూపించు. ఐపల్స్ మౌనిక, క్యారీ. ఇప్పుడు గౌతమి గారు చెప్పిన వీడియో, దీన్ని నువ్వు మ్యాచ్ చేసి ఎలా చెప్తావు? ఓకే సార్. ఎస్ సార్. ఇప్పుడు ఏదైతే ఈ 4 ఆర్గన్స్ అనేవి మన బాడీలో ఎలిమినేషన్ అనేవి చేస్తాయి సార్ వ్యర్థాలు. ఎప్పుడైతే తిన్న ఆహారం రెగ్యులర్ గా ఎక్కువ తింటున్నాం, డంప్ అయిపోయి ఉందో ఇన్ని ఇయర్స్, అవి వ్యర్థాలను ఫామ్ చేసి ఈ 4 ఆర్గాన్స్ అనేవి వాళ్ళని ఎలిమినేట్ చేయకపోవడం వల్ల, అవే ఆర్గాన్స్ లోపల ఈ వ్యర్థాలు అనేవి ఉండిపోవడం వల్ల అనారోగ్యాలు అనేవి రావడానికి మేజర్ గా కాజ్ అవుతుంది. సో వీటికి కావాల్సిన ఇప్పుడు ఆ వ్యర్థాలను బయటకు పంపించి ఆర్గాన్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యి మెటబాలిజం వర్క్ బాగా జరగాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, కొన్ని విటమిన్స్ కావాలి. విటమిన్ కే, ఈ, ఏ అండ్ సిలీనియం. ఇవి ఇప్పుడు రెగ్యులర్ గా తినే ఆహారంలో దొరకట్లేదు. ఎందుకంటే తినేవన్నీ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అండ్ అలానే రెడీ టు ఈట్ ఫుడ్ అన్న తీసుకునే ఆహారంలో పోషకాలు కూడా లేకపోవడం వల్ల ఈ ఆర్గాన్స్ అనేవి సరిగ్గా పనిచేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం రెగ్యులర్ తినే ఫుడ్ లోంచి అందించలేకపోతున్నాం. సో వాటిని టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాబ్లెట్ చొప్పున 10-15 టాబ్లెట్లు మనం రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేయలేం. దానికి అనుసంధానంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండి
అందులో 15 రకాల ఫ్రూట్స్ నుండి 7 సీజనల్ ఫ్రూట్స్ అండ్ బెర్రీ ఫ్రూట్స్ 7తో కలిపి ఎసై బెర్రీ అనే ఒక సూపర్ ఫ్రూట్‌తో మనకి ఐపల్స్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా రావడం అనేది జరిగింది. ఇది ఈజీ కన్జంప్షన్‌గా తీసుకోవడానికి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మన బాడీకి ఏ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కావాలో వాటిని ఇస్తూనే ఇమ్యూనిటీని పెంచి ఈ వ్యర్థాలని బయటికి పంపించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, అలానే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సార్. వెరీ వెరీ ఉమ్. మీకు మీ దగ్గర కస్టమర్కి సార్. వచ్చినటువంటి పాజిటివ్ ఒకటి ఈ రోజు వచ్చినటువంటి ఆర్డర్ దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. సత్య దగ్గర వీరవేణి మేడం అని పుణ్యక్షేత్రంలో ఒక రిటైలర్ ఉన్నారు సార్. మేడం స్టార్‌గా వర్క్ చేస్తున్నారు. స్టార్‌గా ఉన్నారు మన ఆర్గనైజేషన్‌లో. వాళ్ళు Hmm. రెగ్యులర్‌గా కాఫీ అండ్ కేర్ కన్జంప్షన్‌లో ఉంటారు సార్ మేడం. అండ్ Hmm. వాళ్ళ హస్బెండ్ గూడా మన బ్లాక్ కాఫీ యూజ్ చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు కొలెస్ట్రాల్ చాలా హెవీగా ఉండేవి వాళ్ళ హస్బెండ్‌కి. మన Hmm. కాఫీ యూజ్ చేసిన తర్వాత కొలెస్ట్రాల్ అనేది తగ్గటము, ఆయనకి ఎక్కువ ఆవేశం ఉండేదంట. అది కంట్రోల్ అయ్యి చాలా Hmm. హెల్తీగా ఉన్నారని చెప్పి వాళ్ళు రెగ్యులర్‌గా చేస్తూ అంటే వాళ్ళకి వీలున్నప్పుడల్లా దీన్ని అవేర్‌నెస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా ఇప్పిస్తున్నారు సార్. వాళ్ళ Hmm. మదర్‌కి పాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ చిన్న ఒక ఫీవర్ వచ్చిందంట సార్. ఆవిడకి 62 ఇయర్స్ అంట. Hmm. సో, రెగ్యులర్‌గా ఊళ్ళో ఉన్న డాక్టర్‌కి చూపిస్తే ఒక 3 డేస్ ట్రీట్మెంట్ చేసి తగ్గిపోతదన్నారు. బట్ థర్డ్ డే నైట్ అది కొంచెం ఆస్తమాలాగా మారి ఆ ఊపిరి అందకపోవడము, అప్పటికప్పుడు సీరియస్ అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటే రాజమండ్రి హాస్పిటల్‌కొచ్చి జాయిన్ చేశారంట సార్. ఫస్ట్ ఒక హాస్పిటల్‌లో 3 డేస్ ఉన్నారంట. ఆహ్, ఆయాసం తగ్గిపోతది అని చెప్పారంట. కంట్రోల్ అవ్వలేదు. వెంటనే వేరే పెద్ద హాస్పిటల్‌కి మార్చమంటే మళ్ళా వేరే హాస్పిటల్‌కి మార్చారంట సార్. ఆవిడకి ఈ రోజు సడెన్‌గా ఐపల్స్ గుర్తొచ్చిందంట సార్. ఆవిడ డైరెక్ట్ హాస్పిటల్ నుంచే నాకు కాల్ చేసి, "సిట్యుయేషన్ ఇలా ఉంది మేడం. కొంచెం నాకు ఎమర్జెన్సీగా పల్స్ పంపించండి. మా మదర్ ఐసీయూలో ఉన్నారు. బట్ నేను 1 అవర్‌కి ఇవ్వొచ్చా? నేనిప్పుడు పల్స్ యూజ్ చేస్తాను. ఈ 9 డేస్‌లో మాకు కొంచెం టెన్షన్స్ వల్ల అసలు గుర్తు రాలేదు" అని అప్పటికప్పుడు ఫోన్ చేసి ఐపల్స్ తెప్పించుకున్నారు అది సార్. ఒక ఆర్డర్ వచ్చింది. ఎవరికి యెస్. ఇందాక నేను చెప్పినాను కదా, ఒక సత్య అనేటువంటి పర్సన్‌కి. ఇది ఇంకొక ఆర్డరా కోటం? యెస్ సార్. అది ఇందాక నువ్వు చెప్పిందేనా? ఇది వేరే సార్. ఇది వేరే, ఇది అది వేరే. వేరే. హ్మ్. ఇది వేరే. చూడండి, తన ఆర్గనైజేషన్‌కి తన పనిలో ఉన్నప్పుడు, తను చేసుకున్నటువంటి రిటైల్ నెట్వర్క్ నుంచి మళ్ళీ మళ్ళీ లాగినే కాదు ఆర్డర్ కూడా రావడం. ఓకేనా? థాంక్స్ టు వివానే కదా! ఇది పాయింట్. సో, అందుకనే మీరు చేసుకునేటువంటి ఒక రిటైల్ మార్కెట్ ఇది మనం అసలుకి ఎందుకు నేను డైమండ్ క్రియేటర్ కావాలి అనంటే దీనిది. ఇది చేయాల్సింది. ఓకే. ఒకసారి ఈ యొక్క తెలుగులో చెప్పినటువంటి దీన్ని ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన సూపర్ బ్రాండ్ ఐపల్స్ని పరిచయం చేయబోతున్నాను. ఐపల్స్ అనేది మిశ్రమ పండ్ల రసం. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఐపల్స్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ బ్లెండ్ మరియు హృదయానికి సంబంధించిన వ్యాధులకు మంచిది. ఐపల్స్లో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థము అసాయ్ బెర్రీ. అసాయ్ బెర్రీ పండులో ఒరాక్ స్కోరు 1,02,700 ఉంటుంది. అసాయ్ బెర్రీ అనేది ప్రపంచంలో నంబర్ 1 సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. అసాయ్ బెర్రీ నాసా స్పేస్ డ్రింక్ AS-10లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ని రేడియేషన్ నుంచి కాపాడడానికి. ఐపల్స్లో అసాయ్ బెర్రీ మాత్రమే కాకుండా 14 వేరే యాంటీ ఆక్సిడెంట్స్ పండ్ల మిశ్రమం కూడా ఉంటుంది. మీరు సేవించే ప్రతి 60 ml ఐపల్స్ మీకు 3.5 kg తాజా సేంద్రియ ఆర్గానిక్ పండ్లకి సమానము మరియు ఒరాక్ స్కోరు 7000 ఉంటుంది. ఐపల్స్ ఎఫెక్టివ్లీ మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, హృదయాన్ని కాపాడుతుంది, క్యాన్సర్ వ్యాధిలో సహకరిస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఐపల్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 30 ml ఐపల్స్ 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోండి. ఇది కూడా మీకు ప్లస్ వన్. సో 3 నేను చెప్పాను కదా, ఐ కేర్‌కి సంబంధించినటువంటిది ఏది మీకు ఉపయోగపడుతుంది ఇది. ఇది ఏ గ్రూప్‌లో పెట్టుకుంటారు మీరు? ఐపల్స్ అనేటువంటి ఆ గ్రూప్‌లో మీరు ఒక దగ్గర ఒక ఫైల్‌లో కీప్ చేసి ఉంచుకోండి. ఓకే.
ఇది. థ్యాంక్ యూ మౌనిక. మౌనిక ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. తన కరెంట్ అక్కడ పోయింది, అందుకని వీడియో ఆఫ్లో ఉండి చెప్పడం జరిగింది. రైట్. సో మీరు స్టార్ 1000 ఎబో అట్లాగే ఉండండి, స్టార్ 1000 ఎబో. ఇక మీరు చూడండి, మనం ఇదంతా కూడా మీరు అందరూ కూడా ఈ పల్స్ని ఉపయోగిస్తున్నారా ఇంట్లో? అందరూ స్టార్ 20, 500 ప్రతి ఒక్కరు కదా కాఫీని. మనకి ఇంకా ప్రోగ్రామ్కి వచ్చి టీంని బిల్డ్ చేసుకోవాలి, నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి అనేవాళ్ళే కాదు, అది కాని వాళ్ళు కూడా చాలా మంది తాగుతున్నారు. ఇప్పుడు అందులోనే ఒకరి గురించి చెప్పింది మౌనిక. ఇప్పుడు ప్రస్తుతము బయట సమాజంలో ఒక్కసారి ఇది చూస్తే మీరు చూడండి, ఎటువంటి కన్జ్యూమ్ చేయని దాని మీద ఎటువంటి అంటే మనం ఇందాక ఏవేవైతే చెప్పామో డ్యామేజ్ చేసేవి, టాక్సిన్స్ పెంచేవి, ఆ టాక్సిన్స్ పెరిగేవి వాటిని ప్రమోట్ చేసేవి ఎంతో మంది ఉన్నారు. సరైన దాన్ని ప్రమోట్ చేయడానికి మన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చూడండి. नहीं है, अच्छा नहीं है शुगर, पर पैसों के लिए लुच्चा काम करेंगे. చూసిరు కదా ఆమె ఓవర్ యాక్టింగ్. ఫ్రూటీ డ్రింక్, కార్నెటో ఐస్ క్రీమ్, మరి ఇలా షుగర్ కాకుంటే బంక చెక్ ఉంటదా? నెక్స్ట్ కార్తిక్ ఆర్యన్ చూడండి. बर्गर्स, पिज्जाज, सब कुछ ही छोड़ दिया था और मैं खाते खाते बोल भी दूंगा आई एम लविंग इट. మరి బర్గర్ కాదా అది నోట్లో పెట్టుకున్నది? ఏంటిది అది? అది ఫ్యాంటా. ఆగో, ఫ్యాంటా తాగుతున్నాడు. చిప్స్ తినాలని ఉంటది కానీ నేను తినలేను. కామ్ డౌన్. కుర్కురే యాడ్ చేస్తుంది. చూసారా, వాళ్ళు అసలుకి ఏమాత్రం ముట్టుకోరు దాన్ని. కానీ ఇంకో పెద్ద ఆయన కోటీశ్వర్లు అందరూ కూడా చిన్న సన్న డబ్బులు కాదు మళ్ళీ దగ్గర. కామ్ డౌన్. కుర్కురే యాడ్ చేస్తుంది అంటే తట్టెడు ఉప్పు మసాలాలు వేసి ఆమె తినదు, జనాల్ని తినమంటది. దెర్ ఇస్ నో షుగర్ ఇన్ మై డైట్, బట్ తట్టెడు షుగర్ ఉన్న చాక్లెట్స్ ఐ ప్రమోట్. There is no sugar in my diet. Bandhan, light up your bond with your siblings with Ferrero Rocher. నెక్స్ట్ శిల్పా శెట్టి. ఈమె నూడిల్స్ లు పాస్తాలు ఇవేం తినదు, కానీ నూడిల్స్ ప్రమోషన్ మాత్రం చేస్తుంది. आप पास्ता नूडल्स तो खाते नहीं हो तो प्रमोट कैसे कर रहे हो? कहाँ पे है? क्या पूछ रहे हो? No comment. ఓహో, ఎంత బలుపు చూసినరా. నెక్స్ట్ మన సమంత మేడం. In all of those drinks, just make sure there's not much sugar in it. కానీ ప్రమోషన్ ఏం చేస్తుంది? ఫ్యాంటా ప్రమోషన్ చేస్తుంది. ఓ పిల్లగాడు చెప్తుండే, आ गुटखा खा रहे हो मर जाओगे तो. शाहरुख खान मरबे नहीं किया तो हम कैसे? ఇది చూడండి, ఇంకా ఆడికి ఏం కాలేదు నాకేమవుతుంది అని అంటున్నాడు. ఇది సో మనము ఎటువంటి దాన్ని మనం తీసుకెళ్తున్నాము, ఒక ఆరోగ్యం గురించి మనం ఇంట్లో వాడుతూ మన పిల్లలకి తాగిపిస్తూ మనం ఇప్పుడు నేను మీతోని మీతోని ఈ యొక్క సెషన్ తీసుకుంటూనే నేనేం తీసుకున్నాను శ్వేత మేడం, నేనేం తీసుకున్నాను? బ్లాక్ కాఫీ తీసుకున్నాను. ఓకే, 40-45 వచ్చిన వాళ్ళు ప్రివెన్షన్గా తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటిది పల్స్ విత్ బ్లాక్ కాఫీ. ఇంకంతే, ఇంకా బ్లాక్ కాఫీనే అంత స్పీడ్గా డ్యామేజ్ అవుతున్నాయి శరీరాలు. మీరు గుర్తించాలి దీన్ని. లేడీస్ అయితే మాత్రం కేర్ అండ్ బ్లాక్ కాఫీ అంత ప్రాణప్రదమైంది. నేను ఇంట్లో ఖచ్చితంగా కేర్ తీసుకున్నారా లేదా అని మా మదర్ని అడుగుతాను, నా సిస్టర్ని అడుగుతాను, నా భార్యని అడుగుతాను. అలాంటి ప్రోడక్ట్ కాబట్టి దీన్ని చాలా అర్థవంతంగా చెప్పుకోవడం, అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా జస్ట్ సజెషన్ మీద వెళ్ళినా కానీ సబ్జెక్ట్ చెప్పుకోవాలి. ఓకేనా? ఎంత సబ్జెక్ట్ పొద్దున్న ఎవరు అంటున్నారు, ఈ జిఎస్ఎంలో ఎంత సబ్జెక్ట్ ఇస్తుంటే అంత తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది అని. రైటేనా? శాంతి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ ఒక పాజిటివ్ జరిగింది సార్. నాగేశ్వరరావు సార్ దగ్గర జరిగింది సార్. ఒక పెద్ద ఆయన సార్, వాళ్ళ ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటూ ఉంటారు ఆయనకి మోకాలు నొప్పులని చెప్తే సార్ దగ్గరికి వస్తే సార్ కొంచెం మాట్లాడి నాకు కాన్ఫరెన్స్ కలిపారు సార్. సార్కి అతనికి మాట్లాడి హెల్త్ గురించి అన్నీ అడిగి డైట్ టైమింగ్స్ అన్ని తన పని ఏంటి, ఎలా ఎప్పుడెప్పుడు డైట్ తీసుకుంటారు అవన్నీ అడిగి తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి, అసలు మీకు ఏమైనా మెడిసిన్స్ వాడుకుంటున్నారు ఇవన్నీ అడిగాను సార్.
అడిగిన తర్వాత ఆయన ఒక టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అన్నారు. అంటే బీపీ ఉన్నది అమ్మ అన్నారు. ఇంకా ఆ తర్వాత సరే ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నారు ఏంటి అని అడిగితే ఆ తర్వాత చెప్పారు సార్, నాకు స్టంట్ పడింది అని చెప్పారు సార్. ఇంకా అది ఒకటి వెయిట్ రెడ్యూస్ వెయిట్ ఎంత ఉన్నారు ఒకసారి సార్కి చెప్పడం జరిగింది సార్. వెయిట్ టెస్ట్, బాడీ మార్క్స్ ఇండెక్స్ వెయిట్ టెస్ట్ ఒకసారి చేయించమని. అదొకటి. కాఫీ టేస్ట్ చేయించండి సార్, వీలైతే కాఫీ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది సార్. కాఫీ వెంటనే టేస్ట్ చేయించారు. వాళ్ళ పిల్లలతో మాట్లాడి ఒకసారి మాట్లాడిస్తా ఉన్నారు సార్. ఓకే, మీరు ప్రెజెంటేషన్ చేశారా వాళ్ళకి? ఆన్లైన్లో ప్రెజెంటేషన్ చేశారు? ఫోన్లోనే సార్, జూమ్లో కాదు సార్. టెస్ట్ పార్టింగ్ అక్కడ జరిగింది, రీగ్యాదర్ జరిగింది అని అంటారు దాన్ని. ఎస్ అంటే సార్. ఇద్దరు కలిసి ఉండడం, అక్కడ టేస్టింగ్ చేయించడం, మీరు ఇక్కడ నుంచి ప్రెజెంటేషన్ చేయడం. ఎస్. ఓకేనా? అది రీగ్యాదర్ జరిగింది, ఒకటి చేశారు. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. సో ఇప్పుడు ఏమైనా వీడియోస్ షేర్ చేసి చూపించారా కాపీకి సంబంధించి? సార్ దగ్గర ఉన్నాయి సార్, చూపించారు సార్. అంటే నేను చూపించడం అవ్వలేదు, సార్ ఫోన్లో ఉన్నాయి, చూపించారు. అలా కాదు, అసలు మీకు చేసిందే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని చెప్పారు వాళ్ళు. అవును సార్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఒక్క 10 మినిట్స్ ఆగండి అని చెప్పి తనకున్నటువంటి ప్రాబ్లం ఏంటో కనుక్కొని, ఎక్సెస్ గ్లూకోజ్ అనే కదా బీపీకి సంబంధించి, మీరు ఇప్పుడు ఈ చిన్న వీడియోస్ని సెట్ చేసుకొని అప్పుడు చెప్పాలి. తన దగ్గర ఉంటాయి, ఓకే. మీరు జస్ట్ సజెషన్ కాదు ఇవ్వాల్సింది, ప్రెజెంటేషన్ కోసం మీకు చేశారు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఓకే, నుంచి లేకపోతే తనే చెప్పుకునేవాళ్ళు కదా. అసలు వీగ్యాదర్ అనే ఫోటో రిలీజ్ చేశారా పోస్టర్? అంటే అనుకోలేదు సార్, ఆ పెద్ద అనుకోకుండా చేయొద్దు. నేను అన్నది ఇదే, సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే బానే మీరు నాకు ఇప్పుడు చెప్పడం మంచిదైంది, లేకపోతే అట్లే గాల్లో కలిసిపోయేది. ఓకే, అలా కాదు, ప్రతి ఒక్కటి మీరు ఆ యొక్క నాగేశ్వరరావు గారికి హెల్ప్ చేయడానికి మీరు చేయాల్సినటువంటి పని ఇది, ఓకే. యాజ్ ఎ సీనియర్గా. ఓకే, మాషెట్టి గారు ఉన్నారు, హెల్ప్ తీసుకోండి, ఎలా చెప్తే బాగుంటుంది అనేది. మీరు ఎందుకనంటే ఇప్పుడు టైం ఇవ్వడం గొప్ప అనుకుంటున్నారా లేదా? అవును సార్, అంటే ఆయనకి తెలీదు, ఆహా, వాళ్ళ మీకు పిల్లల సంబంధించి దగ్గర పక్కన టైం పెట్టండి. ఓకే, తీసుకుంటామని. మీకు సంబంధించి పక్కన పెట్టండి. ఈ సబ్జెక్ట్ని ఒకసారి అందరూ వినండి. ఎవరైనా సరే మీకు ఒకసారి టైం ఇచ్చారనంటే అదొక గ్రేట్ ఆపర్చునిటీ. ఒకటి, మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ యొక్క ప్రెజెంటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అవునా? ఇంకొకరికి ఆరోగ్యం గురించి నిదానంగా చెప్పుకోవడానికి. ఓకే. మంతన్ గారు ఇప్పుడు ఎంత నిదానంగా చెప్పారు మనకి. ఓకే, ఓపిక. ఆశ్రమానికైనా వెళ్ళండి, అట్లే చెప్తాడు, ఓపిక. ఆయన ఏమన్నాడంటే, మీరు వేరే రాష్ట్రాలకి వచ్చి చెప్తారా అన్నాను. ఆయన ఒక సపరేట్ వీడియో పెట్టాడు, ఏంటంటే నా ఈ జీవితము ఈ జన్మకి తెలుగు వాళ్ళకే అంకితము, నేను ఏ రాష్ట్రానికి వెళ్ళను, ఈ ఆశ్రమాన్ని వేరే వేరే వాళ్ళకి అప్పచెప్పవచ్చు. కానీ ఒకవేళ అట్లా చెబితే వాళ్ళకి అంత ఓపిక అంత తీరిక ఉండకపోవచ్చు, నేను చెప్పినట్టుగా చెప్పకపోవచ్చు. ఓకే, ఇది నేను ఇంకా ఏ రాష్ట్రానికి వెళ్ళేది. సో ఫస్ట్ మనకు ఆ పేషెన్సీ తోటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా సరే ఇచ్చారు అని అంటే వెంటనే ఏం ప్రాబ్లం అండి మీకు అని అనాలి. బీపీ అనేది రక్తనాళాలు కుంచుకుపోవడం. ఓకే, సో వాళ్ళకి అంటే రక్తం చిక్కదనం పెరిగింది కదా, ఒక సరళ గారు చెప్పినట్టు. ఏజ్ నథింగ్ మ్యాటర్ మనకి. వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకైతే పైన చెప్పి 20 వాళ్ళకి లోతుగా చెప్పి అట్లాంటిది ఏమి ఉండదు. ఏమో అతనే మీకు చాలా మంచి కస్టమర్ అవ్వచ్చు. ఓకే, సో మన చేతిలో ఉన్న న్యాయం మనం ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, ఎలా ప్రూవ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. మీరు రూబీ ఎగ్జిక్యూటివా, పెరల్ ఎగ్జిక్యూటివా, స్టార్ 1000, 500 సంబంధం లేదు. 500 కూడా మంచి టీమ్ ఫామ్ చేసుకోవచ్చు, ఏమో వాళ్ళే బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చేమో. ఓకేనా, ఇది అదే ప్రెజెంటేషన్ మీరు చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలండి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? బయటికి. బయటకు మార్కెటింగ్ చేయాలంటే మార్కెట్లోకి వెళ్ళాలి కదా. మార్కెట్లోకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం, థ్యాంక్స్ టు వివా. పెట్రోల్ ఖర్చు తగ్గింది, అన్ని ఖర్చులు తగ్గినాయి. ఇది చేయాల్సినటువంటి మనకి. మీరు దయచేసి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం
ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే మనం తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం. మేడం అడిగి మరి ఎంత వివరంగా చెప్పారు అని వాళ్ళు అనుకోవాలి. అప్పుడు ఈ నాగేశ్వరరావు గారు, భవానీ గారు, లేకపోతే పార్వతి గారు వీళ్ళందరూ కూడా ఈ మేడంతో చెప్పించుకుంటే ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర సక్సెస్ వస్తుందని ఒక బ్రాండ్ ఉంటుంది. అర్థమైందా? మేము కస్టమర్స్ని కానీ లేకపోతే నా పార్ట్నర్స్ కానీ కొత్త ప్రాస్పెక్ట్స్ కానీ తీసుకొస్తే చాలా వివరంగా ఈ సార్ చెప్తారు మాకు. మన దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆస్తి. ఏంటి చెప్పండి? మన దగ్గర ఉన్న ఆస్తి ఏం చెప్పండి? మన దగ్గర పెట్టుబడి, ఈ సీనియర్ దగ్గర ఉన్న పెట్టుబడి. అర్థమయ్యేలా చెప్పడమే అంతే. వివా ఇన్ఫర్మేషనే మనకున్న ఆస్తి. వివా ఇన్ఫర్మేషన్. ఓకే. ఆ నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న ఆస్తి ఏం చెప్పండి? టైం నేమ్ తీసుకో. నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ అంటే అంతే. ఓకే. ఆ నేమ్ లిస్ట్ దగ్గర టైం తీసుకోవడం, ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర అర్థమయ్యేలా చెప్పడం. ఇవి 2 పాయింట్లు రాసుకుందాం. ఈ 2 ఇవే మనకి. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్లు స్టాక్ పాయింట్లు పెట్టుకునేది లేదు. స్టాక్ పాయింట్లు పెట్టుకునేది లేదు, ఏం లేదు. నేనేమంటున్నానంటే ఈ 100 వారాలు ఇది నేర్చుకొని పెట్టుకుంటే మీరు చూడండి, ఈ 100 వారాల తర్వాత మీకు హెల్ప్ అవుతుందా లేదా, డిజిటలైజేషన్ టీమ్ వర్క్ అనేది మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది చూడండి, ఎంత బాగా హెల్ప్ అవుతుంది. నెలకు మీ 25,000 మీరు సంపాదించుకున్న చాలా గ్రేట్. ఈ 3 ఒకసారి ఇది రాసుకోండి. పార్ట్నర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దగ్గర, పార్ట్నర్స్ ప్రెజెంటేషన్కి సంబంధించిన పార్ట్నర్స్కి ఎవరికి ఈ సబ్జెక్టు వివరంగా చెప్పుకోవాలి అనేది, మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళు, మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళు, వాళ్ళు కనుక్కోవాలి. నేను ఒక డాక్టర్ వీడియో అడ్వాన్స్డ్ ఆయుర్వేదంలో పెడతాను చూడండి. అతను ఏమంటున్నాడంటే బీపీ అన్న తర్వాత రెగ్యులర్గా వాడాలి మందులు. మందులు వాడకపోతే నిజంగానే మందులు వాడాలి. ఇంకా వచ్చిన తర్వాత వాడక ఏం చేస్తాం? ఫిక్సీగా. అలాంటప్పుడు కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు రివర్స్ చేసుకోవడానికి లేదుగా, కాబట్టి ఖచ్చితంగా ఈ మందులు వాడాలి, 100% వాడాల్సిందే. ఈ యొక్క న్యూట్రిషనల్ ఎప్పుడైతే మీరు మన యొక్క న్యూట్రాసెటికల్ ఐ కాఫీ అనేది వీటి వాడుకోవడం వల్ల రివర్స్ చేసుకోవచ్చు. జస్ట్ డైట్ కంట్రోల్ తోటి రివర్స్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి తెలియాలి అంతే. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సిందే అనే వాళ్ళకి నెంబర్ 1 ఆ నేమ్ లిస్ట్లో సెలెక్ట్ చేసింది. రెండోది, తరచుగా హాస్పిటల్స్కి వెళ్తుంటారు ఈ ఫ్యామిలీ. నేమ్ లిస్ట్ రాయించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి 3. మూడవది ఓన్లీ వెల్నెస్ గురించి చెప్పాల్సిన వాళ్ళు. వాళ్ళకొక మేము కూడా నెట్వర్క్ని తయారు చేసుకుంటాం, రిటైల్ చేసుకుంటాను, డైమండ్ క్రియేషన్ అవుతాను అనుకునే వాళ్ళకి మీరు దయచేసి ఎవరికి ఈ 5 పాయింట్లో చెప్పాను, నిన్న గుర్తుందా? R1 సబ్జెక్ట్ అని చెప్పాను. సెలక్షన్, డిస్కషన్. ఒకసారి అది చూడండి. సెలక్షన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ డిస్కషన్ పెట్టుకోవాలి. నేమ్ లిస్ట్ డిస్కషన్. రెండోది సెలక్షన్. ఇన్విటేషన్, టేకింగ్ టైం. ఇన్విటేషన్ బ్రాకెట్లో టేకింగ్ టైం. వీడియో ప్రెజెంటేషన్. వీడియో ప్రెజెంటేషన్. సేల్స్ క్లోజ్. కౌన్సిలింగ్ చేసి క్లోజింగ్, సేల్స్ క్లోజ్. ఇది ఒక్కటి చెప్తే చాలు. మనం ఇంకా చాలా డెప్త్ అవసరం లేదు. కొత్త వాళ్ళకి, ఇప్పుడిప్పుడే రిటైలింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి డిస్కషన్, సెలక్షన్, ఇన్విటేషన్ ఈ పాఠం చెప్పాలి వాళ్ళకి. వీడియో ప్రెజెంటేషన్ అండ్ కౌన్సిలింగ్ చేసి సేల్స్ క్లోజింగ్. ఇది ఉండాల్సినటువంటి స్కిల్. వీళ్ళు ఎవరైతే ఇది చేయగలుగుతున్నారో వాళ్ళని చక్కగా జిఎస్ఎం చేసుకోండి వాళ్ళకి. మేడం మీరు జిఎస్ఎం దగ్గర టైం తీసుకోగలుగుతున్నారా శాంతి మేడం? 15 మంది అన్నారు, దాంట్లో కనీసం ఒక 10 మందికి
జిఎస్ఎం ప్లాన్ చేయండి. Yes. రోజుకి ఒకటైనా రెండైనా చేసుకోండి. అప్పుడు 5 రోజులు అనుకోండి, 5 2 10 అయిపోతాయి. Yes, sir. ఇది ప్లాన్. సో మంచి ప్రొడక్ట్లు, వండర్ఫుల్ ప్రొడక్ట్లు, ఏం తొందర ఏం లేదు. అంతే, మీరు నమ్మకంగా ఉండండి, అదే జరిగిపోద్ది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఇచ్చే దగ్గర మీరు ఎక్సలెన్స్ ఇవ్వండి చాలు. ఎట్లా వెళ్తుందో చూడండి దాన్ని. ఇప్పుడు నా దగ్గర ఎంతో ఓపికగా ఎన్నిసార్లు ట్రై చేశారో నాకు. ఒక్కసారి నాకు కనెక్ట్ అయిపోయింది, ఇంకంతే. చూడండి, దాన్నే లైఫ్ కెరియర్గా పెట్టుకున్నాను. అంత పవర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇవి. సో మన కొత్త పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు, వాళ్ళ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. మీరు వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు నేను ఇప్పుడు బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తాను, ఓకే, బిజినెస్ ప్రజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా అతన్ని ప్రోడక్ట్లోకి తీసుకొస్తాను. సో ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తాము. సో 5,000 10,000 బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఇతను ఇంతమంది కస్టమర్స్ని తీసుకొస్తాడు. ఇలా మీరు ఆలోచించుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మీలో భయం మొదలవుతుంది. ఏం భయం? సో ఇతనికి నేను కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతానా లేదా, సో డెమోస్ కరెక్ట్గా చూపించగలుగుతానా లేదా, అసలు ఇతడు వస్తాడా, ఇట్లా. సో క్వాలిటీ దెబ్బతినట్లే ఎక్సలెన్స్ అనేది ఎమ్మంటే. ఓకే, అందుకని నాకు ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ వినే అవకాశం వచ్చింది, లేదా చెప్పే అవకాశం వచ్చింది. ఫస్ట్ అయితే వినే అవకాశం, మీకు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర. ఇలా ముందే ఇది చూసుకోండి, సరేనా? అయితే ఇక నేమ్ లిస్ట్ రాసినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 3 ఏంటి, వాళ్ళు రెగ్యులర్గా ఇందులో బాగా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఎవరు, ఆ తర్వాత అప్పుడప్పుడు తీసుకునే హాస్పిటల్స్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరు, ఆ తర్వాత ఓన్లీ వెల్నెస్ వాళ్ళు, ఏమి ముందే ప్రివెన్షన్ కావాలి వాళ్ళకి అని ఈ 3 చూడాలి, సరేనా? ఇది ఫస్ట్ ప్రజెంటేషన్. తరువాత వాళ్ళు తీసుకున్న తర్వాత చూడాల్సినటువంటి 3 పాయింట్స్లో ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇన్కమ్ క్రైసిసెస్ ఉన్నాయా వాళ్ళకి. ఇన్కమ్ క్రైసిస్ అనేవి ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు, సపోర్ట్ ఇన్కమ్ కావాలా వాళ్ళకి, ఇది చూడాలి. ఫస్ట్ మొత్తం వెల్నెస్ని రీచ్ చేయాలనే ఉద్దేశమే, ఇంకో ఉద్దేశం లేదు, రైట్? ఫస్ట్ ఒకవేళ లేదండి వాళ్ళకి ఇన్కమ్ కావాలి అన్నా కూడా ముందైతే మీరు మా వెల్నెస్ రంగం గురించి, వెల్నెస్ బ్యాక్గ్రౌండ్, అదే కదా, ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలిగా ముందు. తర్వాత 2 స్కిల్ బేస్డ్ ఇన్కమ్ వాళ్ళకి ఇష్టపడుతున్నారు, అంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు, వాళ్ళు ఎంత స్కిల్ పెంచుకుంటే అంత సంపాదించుకోవచ్చు. మినిమం సపోర్ట్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా, లేదా వాళ్ళకి ఆల్రెడీ మంచి వస్తుంది ఇన్కమ్, కానీ స్కిల్ ఎంత పెంచుకుంటే అంత, చదువుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ టాలెంట్ పెంచుకున్న కొద్దీ సంపాదించుకోవచ్చు. నేను లైక్ చేసింది ఈ పాయింట్, నా స్కిల్ ఎంత పెరిగితే నేను అంత సంపాదించుకోవచ్చు అనేది. ఓకే, ఫస్ట్ నేను సపోర్ట్ ఇన్కమ్ అనుకున్నాను, కానీ ఇది స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అని అర్థమైంది, ఇది అనమాట. ఓకే, ఆ తర్వాత ఒకవేళ ఉమెన్ అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళని సపరేట్గా మీరు కౌన్సిలింగ్ చేయండి. 3rd పర్సన్ ఉమెన్, ఇది జెంట్స్కి సంబంధించి. మనకెవరు మార్కెటింగ్ పాఠాలు, గైడెన్స్ ఎవరేం చెప్పరు, మన అనుభవాలే మన పాఠాలు ఇక్కడ. ఓకే, మనం చేస్తూ వెళ్తూ మన అనుభవం ద్వారా అప్పుడప్పుడు కొన్ని టీంలను మిస్ అవుతాము, కొంతమందిని అరే ఇట్లా ఫస్ట్లో చేయలేదే, మిస్ అయిపోయిందని అనుకుంటాం, కానీ అవి మనకు పాఠాలుగా, లెసన్గా ఉండి మనం తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటాం. ఓకే, కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మాత్రం 2026 నుంచి జాగ్రత్తగా, అందుకే వెల్గా కొంచెం పెట్టే. ఇప్పుడు మేడంకి వీ గ్యాదర్ చేశారన్నారు, వెంటనే ఏమన్నాను నేను, పోస్టర్ రిలీజ్ చేశారా, ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్, ముందు నాగేశ్వరరావు గారికి ఇంపార్టెంట్. ఎట్లా అది సుజాత మేడం, ఈ ఎడ్యుకేషన్ మీట్ గురించి ఒక మాట.
సార్ నేను ఒక చిన్న పాజిటివ్ చెప్పుకుంటాను సార్. గుడ్ ఉమ్, ఈవినింగ్ సార్. చెప్పండి. యాక్చువల్గా మీరు వీడియోస్ అన్నప్పుడు వీడియో ప్రెజెంటేషన్ సార్ ఇక వండర్ఫుల్ సార్ వాస్తవానికి. ఎందుకంటే ఒక శేషాద్రి సార్కి ఒక కస్టమర్గా అంటే ఒక ప్రాస్పెక్ట్గా వచ్చిన ఒక శ్రీరాములు సార్ అనే వ్యక్తికి అసలు తన గురించి ఫస్ట్ ప్రెజెంటేషన్ అనగానే అంటే శేషాద్రి సార్ ఎట్లా ఉంటుందంటే సార్ కొంచెం హరిబరి అప్పటికప్పుడు ప్రెజెంటేషన్ జరగాలి సార్ తనకి. అప్పటికప్పుడే అక్కడ ఉన్న అప్పటికప్పుడు వాళ్ళని కూర్చోబెడతాడు. ఇదే మీరు కూడా వినండి అంటాడు. ఎస్ సార్. ఎస్ సార్, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు సార్. అది మీరు అన్నారు కదా, టైం తీసుకోవడం చాలా గొప్ప అంటుంటారు ఇంపార్టెంట్. కదా. కానీ టైం తీసేసుకుంటాడు సార్ ఎలాగైనా. ఏ ఇన్ఫర్మేషన్ చెప్పడు, ఫస్ట్ తెలుసుకో, విను, ఫస్ట్ విన్న తర్వాత నాతో మాట్లాడంటాడంట సార్. అట్లాగా ఒక శ్రీరాములు సార్ కనెక్ట్ అవ్వడము. మాట్లాడిన తర్వాత సార్ తన ఫస్ట్ తన గురించి ఏంటి అంటే ఒక షుగర్ తనకు ఎఫెక్ట్ పడి షుగర్ బీపీతో ఇబ్బంది పడుతున్నారు సార్. తను వచ్చినప్పుడు సార్ నేను ఫోన్లో ఫస్ట్ కనెక్ట్ చేశాడు సార్. అంటే నార్మల్ కాల్లో మాట్లాడించినప్పుడు సార్ మీ యొక్క ఫ్రీ టైం చెప్పండి అని మళ్ళీ ఈవినింగ్ టైం తీసుకొని తనకి జస్ట్ ఒక సరళ మేడం ఒక వీడియో చూపించాను సార్. ఇంకా కాఫీ అంత ఏమీ చెప్పలేదు. సరళా వీడియో మేడంతో ఒక వీడియో కంప్లీట్గా ఇది ఫస్ట్ మనం విందాం సార్, ఇది విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పిన తర్వాత ఫస్ట్ మొత్తం ఒకసారి వినిపించాను సార్. మధ్య మధ్యలో చెప్తుంటే మళ్ళీ తనకు అర్థమవుతుందో కాదని ఫస్ట్ వీడియో మొత్తం విన్న తర్వాత మళ్ళీ ప్లే చేసుకుంటూ మళ్ళీ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత వామ్మో ఇవన్నీ నాకు ఉన్నాయి మేడం అన్నాడు సార్ లాస్ట్కి. అంటే నిజంగా ఇది అవన్నీ సరళ నాకు మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోనా? ఎస్ సార్, సరళ మేడం గారే మన కాదరవల్లి మేడం అంటే అంటే ఎక్సెస్ గ్లూకోజ్ వీడియో సార్, అది ఎక్సెస్ గ్లూకోజ్ వీడియో. అవునవును. చెప్పిన తర్వాత ఇవన్నీ నాకు ఉన్నాయి మేడం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పరు, నేను ఏం వాడాలి చెప్పరు, నాకు ఇది తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి అంటే ఎస్ సార్ మీరు పల్స్ ఈ కాఫీ కార్బోహైడ్రేట్ బ్లాకర్గా అంటే మేము ఎట్లా అయితే మన ఎక్సెస్ గ్లూకోజ్ కంట్రోల్ చేస్తుందో ఈ కాఫీలో ఉన్న ఏకనాయకం సప్తరంగానే ఒక 2 స్లైడ్స్ చూపించేసిన తర్వాత వెంటనే ఆర్డర్ చేసుకున్నారు. అదే కస్టమర్ చక్కగా ఒక 4 ప్రొడక్ట్స్ కంటిన్యూ చేసిన తర్వాత మేడం ఇది నాకైతే బాగుంది మేడం, ఇప్పుడు ఎట్లా చేయమంటారు చెప్పండి అన్నాడు. సాటిస్ఫాక్షన్ అయ్యారా? ఎస్ సార్, చాలా అప్పుడు సాటిస్ఫై అయ్యి యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా మారారు సార్. మేడం అంటే నేను ఎన్ని ప్రొడక్ట్స్ వాడారు? ఫస్ట్ 4 ప్రొడక్ట్స్ వాడుకుని 2 కాఫీ 2 పల్స్ వాడుకున్న తర్వాత మేడం మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ ఎంతకాలం వాడాలంటే మీరైతే కొంచెం ఒక మినిమం ఒక 3 to 4 months అయితే ఫస్ట్ మన హెచ్బి1ఎస్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది ఎంతకాలమైనా వాడాల్సిందే సార్. ఇది ఫుడ్ సప్లిమెంట్, మనం ఎన్ని రోజులు అన్నం తింటాం సార్ చెప్పండి అంటే ఏం మేడం ఉన్న రోజులు తినాలి కదా మేడం అన్నాడు. ఎస్ మనం ఉన్న రోజులు తింటాం కాబట్టి దానికి ఇంకా వేరే పరిష్కారం లేదు కాబట్టి మన కాఫీ సపోర్ట్ అవుతుంది సార్ అని చెప్పినప్పుడు నేను వాడుకుంటా మేడం నాకైతే బాగుంది అన్నారు. కాకపోతే ప్రతిరోజు ఒక్కసారి మెడిసిన్ లాగా ఇప్పుడు ఒక్కటి ఇదేనండి సందర్భం వచ్చింది కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందనుకోండి, ఉదయం భోజనానికి ముందు నైట్ ఒక్కొక్క ప్యాకెట్ వాడతాను. బెటర్గా వస్తున్న కొద్దీ 6 monthsలో బెటర్గా వచ్చింది, 1 yearలో బెటర్గా వచ్చింది, 10 సంవత్సరాలు రాంది 1 yearలో వచ్చిందంటే గ్రేటేనా కదా? ఎస్ సార్. దండం పెట్టవచ్చు, దేవుడికి దండం పెట్టవచ్చు. ఓకే, ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ యొక్క పవర్ అనేది తగ్గిస్తారు మెడిసిన్స్లో. ఎక్కడ వరకు వస్తుంది అని అంటే కేవలం కాఫీ తోటే ఉండేటువంటి డేస్ వచ్చేస్తాయి. అప్పుడు రెండు సాచెట్స్ కాస్త ఒక సాచెట్ అవుతుంది. డైలీ సాచెట్ కాస్త 2 రోజులకు ఒక సాచెట్ రావచ్చు. అలా నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది చేయాల్సినటువంటి. అలా చెప్పాము సార్. తర్వాత నేను కూడా మన వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను మేడం, అంటే డిస్ట్రిబ్యూషన్ అవకాశం కూడా ఉంది సార్, తీసుకోండి అని చెప్పినప్పుడు డిస్ట్రిబ్యూటర్గా మారారు సార్. అట్లా చాలా వండర్ఫుల్. తను థ్యాంక్ యూ మీట్లో మళ్ళీ జిఎస్ఎం అనే ఫస్ట్ ఎడ్యుకేషన్ కూడా తనకి ఇవ్వడం జరిగింది సార్, న్యూట్రాసిటికల్ గురించి కూడా. తీసుకుంటున్నారా? ఎస్ సార్, జిఎస్ఎం ఎవ్రీ వీక్ తను టైం ఇస్తున్నారు. అది జస్ట్ 1 hour. ఎస్ సార్, 1 hour to 45 అంటే తనకు ముందేం చెప్తానంటే సార్ ఈ వారం ఒక 1/2 hour తీయండి సార్ అంటాను. ఆ 1/2 hour ఖచ్చితంగా 45 minutes అవుతుంది సార్. సో అప్పుడు ఇంకా నెమ్మది టైం తీసుకోవడంలో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎస్ సార్. ఎస్ సార్, అంటే ఒకేసారి 1 hour అంటే 1 hour మేడం అని అంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు 100కి 99కి డిఫరెంట్ ఉంటుంది కదా సార్. అట్లాగే ఒక 45 minutes ఒక 1/2 hour అనగానే అప్పుడే అయిపోయిందా మేడం, సరే మేడం మళ్ళీ వారం మళ్ళీ మాట్లాడదాం మేడం, ఇంకా ఉంది కదా మేడం, అట్లా వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉంటున్నారు సార్. వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ రోజు శేషాద్రి సార్ మళ్ళీ ఇలాగే వెళ్ళాడు సార్. తన దగ్గరికి వచ్చిన ఒక ప్రాస్పెక్టే తనకి ఇక్కడ కొంచెం గొంతు దగ్గర చిన్నపాటి ఇట్లా గడ్డలాగా ఉందంట సార్. అది చూసి ఏంది పెద్ద అయినా ఇది దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది అని మాట్లాడాడంట సార్. అయ్యా నాకు బట్టల షాప్ ఉంది నేను వెళ్తాను మళ్ళీ మాట్లాడతలే అంటే అమ్మ ఈయన దొరికేలాగా లేడని ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడంట సార్ మళ్ళీ శేషాద్రి సార్. వెళ్ళినప్పుడు ఒకళ్ళ బాబు ఉన్నాడంట సార్ అక్కడ, తన బ్యాంక్లో చేస్తారంట. ఇదేంటిది ఇవన్నీ చాలా చూసాంలే, ఏంటిది ఏదేదో ఇచ్చి చెప్తున్నావు అని అడిగాడంట సార్. సార్ మీరైతే వినండి, వాడమని చెప్పాను, మా మేడంతో మాట్లాడండి అని వెంటనే ఫోన్ కనెక్ట్ చేశాడు సార్. కనెక్ట్ చేసినప్పుడు సార్ ఒకసారి మీరు వినండి, నేను కొంచెం నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఏంటి మేడం చెప్పండి అంటే సార్ ఇది కొంచెం ఫోన్లో చెప్పేదైతే కాదు, కానీ
ఇప్పుడు నాన్నగారికి మీరైతే అంత మెడిసిన్ చాలా వాడారు కదా, ఫార్మాసిటికల్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు. మరి మీకు ఒకసారి న్యూట్రాసిటికల్ గురించి తెలుసా సార్ అని అడిగాను. అదేంది మేడం అన్నారు సార్. అంటే మంచి న్యూట్రాసిటికల్ ప్రశ్న. ఎస్ సార్, మీకు తెలియదు కదా సార్, కొంచెం నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే మాట్లాడదాం అన్నప్పుడు, తీసుకోండి మేడం, నా నెంబర్ తీసుకోండి, నాకు వాట్సాప్లో ఒకసారి హాయ్ అని పెట్టండి అని నెంబర్ ఇచ్చారు సార్. ఇది నాకు కొంచెం అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటి, న్యూట్రాసిటికల్ ఒకటి, ఇవి సార్ మావి. వీటి క్లారిటీ మీకు నేను వీడియో రూపంలో ఇస్తాను, మీకు క్లారిటీ పంపిస్తాను, నాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి అన్నప్పుడు తను ఇస్తా అన్నాడు సార్ ఈ వారంలో. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం పాజిటివ్. థ్యాంక్ సో యూ సార్. టైం తీసుకోవడం ఎట్లా అనేటువంటిది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ లో బాగా, అందుకనే నేను మీ యొక్క షేరింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళది ఈ యొక్క 250లకి 500లకి చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్, థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం థ్యాంక్స్ చెప్దాం. ఓకే, కోటం. నేనే హ్యాండ్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈరోజు 2 పాజిటివ్స్ అంటే నేను ఒకటే చెప్తాను సార్ ఈరోజు, ఇంకోటి రేపు గురించి చేస్తాను. మంజుల మేడం దగ్గర థ్యాంక్ యూ మీట్ ఒకటి జరిగింది సార్. ఈ థ్యాంక్ యూ మీట్ వెరీ డిఫరెంట్ థ్యాంక్ యూ మీట్ అండి. మార్నింగ్ అంటే చాలా 2-3 నెలల క్రితమే ఒక కాఫీ ఒక ఇంటికి చేరుకుంది డయాబెటిక్ వల్ల. అయితే మేడం చాలా క్లియర్గానే చెప్పారు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలా వాడాలి. క్రేమర్ వెళ్ళింది ఇంటికి. అయితే విన్న ఆవిడ ఎట్లా విన్నదో తెలియదు కానీ సార్కి హాట్ వాటర్లో ఒక స్పూన్ కలిపిచ్చేదంట ఆవిడ జ్ఞాపకం ఉన్నప్పుడల్లా. అచ్చా, బ్రూ. బ్రూ లాగే అంటే వాళ్ళు మేబీ అదే అనుకుని ఉంటారు. అయితే ఇది జరిగిపోయినప్పుడే 3 months 4 months పైన అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆయనకి ఏంటంటే కాఫీ వాడిన తర్వాత నుంచి హెచ్బిఎన్సీ పెరిగినట్టుందమ్మా మంజుల అని అన్నారట. అయ్యో. సరే అయితే సార్ దీని గురించి మాట్లాడదాం ఈరోజు టైం ఇవ్వమంటే, ఈరోజు గుడ్ థింగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక చోట కూర్చున్నారండి వీడియో కాల్లో, చక్కగా కూర్చొని వింటున్నారు. ఆయన ఏం లేదమ్మా జస్ట్ ఒక డయాబెటిక్ గురించే మాట్లాడుతున్నాను నేను, కానీ ఇన్సులిన్ వాడుతున్నారంట. ఎంతకాలం నుంచి ఉంది సార్ డయాబెటిక్ అంటే, అబ్బో 25 years నుంచి ఉందన్నారు సార్. మరి ఇప్పుడు దేని 25 వల్ల సంవత్సరాలు పెరగలేదు అది? లేదు లేదు అప్పుడెప్పుడు లేదు సార్. అప్పుడెప్పుడు మరి ఇప్పుడు లేదు. హెచ్బిఎన్సీ ఎంత ఉందంటే 8.59 వరకు చేరుకుందమ్మా అని అన్నారు. మరి ఇప్పుడు సమస్య ఏంటంటే ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందని తెలంగాణ సీఎం గారిని చూసే డాక్టర్ దగ్గరికి నేను వెళ్తాను, ఆయనే చూస్తారు నాకు. ఏమీ ఏమీ లేదు రెడ్డి, ప్రాబ్లం ఏమీ లేదు, కొంచెం ప్రోటీన్ వెళ్ళిపోతుంది చెక్ చేసుకోమన్నారంట. అదేం పర్లేదులే, ప్రోటీన్ వెళ్ళిపోతుంది యూరిన్ ద్వారా చెక్ చేసుకుంటే. మరి క్రియాటినిన్ ఎంత ఉంది సార్ అంటే 1.9 అట్లా ఉంది. అదే పెద్ద ప్రాబ్లం కాదు, ఏం కంగారు పడద్దు, ఏం టాబ్లెట్లు అది పాతవే వాడమన్నారు. మరి ఈలోగా మరి ఇప్పుడు కొత్త సమస్య ఏమొచ్చిందంటే షుగర్ తగ్గట్లేదమ్మా, 300 350 అట్లా పెరిగిపోతానే ఉంది అని ఒక బండెడ్ కాంప్లికేషన్ చెప్పారు మళ్ళీ. అయితే అప్పుడు వాళ్ళ పాప యుఎస్లో ఉంటుందంటండి. ఆయన అంటాడు అసలు నేను దీన్ని నమ్మనమ్మా, కానీ మంజుల వల్ల నేను వింటున్నాను ఈరోజు. అంటే మీ పాప పక్కనే ఉంటే కనుక అమెరికాలో డయాబెటిక్ ప్రోటోకాల్ ఏంటో అడగండి సార్ ఒకసారి. అసలు ఎంత హెచ్బిఏవన్సీ ఉంటే అమెరికాలో డయాబెటిక్ పక్కనే ఉంటే అడగండి. ఇండియాలో ప్రోటోకాల్ ఎంతో అడగండి. ఇండియాలో 5.51 వస్తే స్టార్ట్ చేసేస్తారండి మనకి మెట్ఫార్మిన్. అది కొంచెం పెరిగితే ఇన్సులిన్ ఇస్తారు. మరి ఎంత చేసుకుంటున్నారంటే 10 యూనిట్లు మార్నింగ్, 8 యూనిట్స్ నైట్ అని చెప్పారు సార్. అప్పుడు నేను అడిగాను, ఎప్పుడైనా డాక్టర్ని అడిగారా 10 యూనిట్సే ఎందుకని అని. ఎందుకే 10 యూనిట్స్ ఇస్తున్నారు, 8 ఎందుకని అడగమన్నాను. అది మామూలుగానే ఆయన చెప్పారమ్మా, నేనే తగ్గించి ఇట్లా చేసుకుంటున్నానంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఆయన బాడీ లోపల ఇన్సులిన్ అంటే మీ బాడీ లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందండి, బట్ మీరు జరగనివ్వట్లేదు. బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చుకుని దాన్ని అక్కడ ఆపేస్తున్నారు. 25 years నుంచి ఇదే చేస్తున్నారు. సో దీనికి ఒక రెమెడీ ఏంటంటే మన దగ్గర సాల్సిటాల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, చాలా పురాతనమైంది, దీనికి చాలా హిస్టరీ ఉంది, పేటెంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర క్రేమర్ కాఫీ డబ్బా ఉందండి, ఆ డబ్బా తిప్పమని చెప్పాను సార్. అక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి, దాని పైన ఏముంది చదవమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ మీద రిజిస్టర్ అయ్యి ఉంది అని అన్నారు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పుకున్నప్పుడు ఇంకా మన లోపల డ్యామేజ్ ఏముంటుంది సార్, కొంచెం దాని పైన చదవండి అని చెప్పాను. సిటిఆర్ఐ నెంబర్ ఏదో ఉందండి. సిటిఆర్ అంటే క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ డ్రగ్గా పనిచేయాలంటే వాళ్ళ అప్రూవల్ ఉండాలి. సో ఇది మీకు పనిచేస్తుంది అన్నప్పుడు వాళ్ళంతా విని 2 బ్లాక్ కాఫీలు, ఒక ఐపల్స్ ఆర్డర్ పెట్టారు సార్. ఆర్డర్ వచ్చిందా? ఆర్డర్ వచ్చింది సార్ మార్నింగ్. అంటే అంతకుముందు ఒక్కటే కాఫీ తీసుకున్నారా? ఒక్కటి అంటే వాళ్ళు అదే మేబీ మంజుల మేడం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సజెషన్ మీద వెళ్ళిపోయింది. సజెషన్ మీద వెళ్ళింది, బ్రూ కాఫీలా కన్జ్యూమ్ చేశారు సార్ ఒక 3 నెలలు అంతే.
బట్ ఇప్పుడు టైం ఏమి ఇచ్చుకున్నామంటే ఒక్క 6 మంత్స్ టైం ఇవ్వండి. మీరు మందులు ఎలాగైతే టైం టు టైం వాడుతున్నారో బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ దీన్ని మ్యాండేటరీగా వాడుకోవాలి అలాంగ్ విత్ యువర్ డైట్. అండ్ ఆఫ్టర్ 3 మంత్స్ హెచ్బిఏవన్సీ టెస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఎగైన్ మరలా ఇంకొక 3 మంత్స్ ట్రై చేయండి, మరలా హెచ్బిఏవన్సీ టెస్ట్ చేయండి. మరి మనకి ఈలోగా ఎట్లా అమ్మ తెలియడం అంటే, ఇప్పుడు యూరిన్ ఎక్కువ నొరుగు వస్తుంది అంటున్నారండి, స్మెల్ వస్తుంది అంటున్నారు. తగ్గుతుంటది. తగ్గుతూ ఉంటుంది. రాత్రులు యూరిన్ వచ్చినా వెళ్ళట్లేదంట ఆయన. ఎందుకని? మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంటుంది, కాళ్ళు వాపులు వస్తూ ఉంటాయి. సో మీరు ఏది నచ్చితే అది చెయ్యండి, బట్ ఒక ప్రాపర్ డైట్లో ఉంటూ దీన్ని కనుక మీరు వాడగలిగితే చాలా బాగుంటుందని చెప్తే ఆయన వెంటనే వాళ్ళ బావమర్ది రెఫరెన్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు 3 ప్రొడక్ట్లు తనకి ఆర్డర్ నువ్వు పెట్టారు. చేయాల్సింది ఏంటంటే సురేష్, సార్ ఇంకొక 3 థ్యాంక్ యూ మీట్లు చేయి. ఆయే సార్, ఆయన ఆయన నెంబరు తీసుకున్నారండి, నెంబర్ తీసుకున్నారు. ఓకే. ఫస్ట్ థ్యాంక్ యూ. ఏఎస్ మంజుల గారే తీసుకుంటారు టైము. ఎస్ సార్. ఏఎస్ మంజుల గారే కదా నువ్వు అనేది? అవును సార్ మేడం. ఆ, ఇప్పుడు నువ్వు తను తీసుకోమని చెప్పు, తీసుకుంటారు. మంజుల గారు ఉన్నారు ఇక్కడ. మేడం మీరు టైం తీసుకోండి. ఓకే. ఆ, ఒక 3 టైమ్స్ మీరు టైం తీసుకోండి మేడం. ఓకే సార్. 3 టైమ్స్ తీసుకోండి. ఎందుకంటే ఓకే ఒకే అటెంప్ట్లో ఇంకా తను న్యూట్రాసిటికల్ అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ మీద ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంటే, వాల్యూ పెరుగుతుంటే అంత బాగా వాడతారు. డైట్ ఓకే ఫాలో సార్. రిజల్ట్ తనే తెచ్చుకుంటాడు. ఓకే ఓకే. సో ఓకే సార్. ఇన్ఫర్మేషనే ఆ వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఈసారి మన R&D కానీ సాల్సిటాల్ గురించి కానీ ఇట్లా నువ్వు ఒక సెలెక్ట్ చేసి పెట్టుకో. జస్ట్ 3 టైమ్స్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోబెట్టి మీరు ఇట్లా ఒక వాల్యూ క్రియేట్ చేయండి. ఓకే సరేనా? ఓకే. చూడండి ఇది థ్యాంక్ కూడా అట్లా తన టైం 3 ఇచ్చి ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చారు సార్. గ్రేట్ గ్రేట్ అది. 2 బ్లాక్ కాఫీ అండ్ ఒకటి పల్స్. చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, మనకి టైం ఇచ్చినప్పుడు ఈ వీడియో కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే, ఏది పడితే వాళ్ళు అది చెప్పట్లేదు నాకు, ఏదో చూపిస్తా. వీళ్ళు వాళ్ళ ఇప్పుడు ఇందాక చూపించిన సెలబ్రిటీ టైపు కాదు, నూడిల్స్ తినకుండా నూడిల్స్ గురించి చెప్పే బ్యాచ్ కాదు వీళ్ళు. వీళ్ళు వాడుకుంటూ చెప్తున్నది అనేటువంటిది ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ క్రియేషన్ చేయకపోతే మనము క్రియేషన్కి తీసుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. ఎక్కువ మందిని తీసుకెళ్ళొచ్చు అనమాట, కొద్ది మందిని కాకుండా. ఇంటర్నెట్ చూడు, ఒక్క 2 మాటలు వింటే మీకు క్లారిటీ వస్తుంది.
సార్ది స్ట్రక్ అవుతుందండి, ఒక్క నిమిషం ప్లే అవుతుంది. నా మాట వినపడుతుందా బాబు? వినిపిస్తుంది సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే ఓకే. ఇప్పుడు నీకు పంపిస్తాను, అది ప్లే చేయి. కోటం నీకు సార్ సార్ దొరుకుతుందా? ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది, అదేనా సార్? ఒక్క నిమిషం సార్. ఉమ్. ఉమ్. చూడండి, ఇది ఒకటి చూసేద్దాం. ఉమ్. కాదు 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 కాదు. ఇది ఆల్రెడీ ప్లే చేశారు కదా, నేను ఇప్పుడు పంపాను. హాయ్ సార్, అంటే నా దగ్గర ఇదే ఉంది సార్. సంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలోని ఆయుష్ మార్క్ ను ప్లే చేద్దాం. ప్రారంభించనుందని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో వస్తుందా ఆయుష్ సార్? పెట్టుబడులు సృజనాత్మక సదస్సును ప్రధాని ప్రారంభించారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనౌత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టార్ట్ సంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలోని ఆయుష్ మార్క్ ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఆయుష్ పెట్టుబడులు సృజనాత్మక సదస్సును ప్రధాని ప్రారంభించారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనౌత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రోయెసస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయుష్ చికిత్స కోసం భారత్ కు రావాలని భావించే విదేశీయుల కోసం ఆయుష్ వీసా కేటగిరీని కూడా ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు. ఔషధ మొక్కలను పెంచే రైతులు మార్కెట్లతో సులభంగా అనుసంధానం కావడం కీలకమన్న ప్రధాని ఇందుకోసం ఆయుష్ ఈ మార్కెట్ ప్లేస్ విస్తరణ, ఆధునికీకరణ చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే దేశంలో 14 అంకుర పరిశ్రమలు యూనికార్న్ హోదాను సాధించాయని, ఆయుష్ విభాగం నుంచి కూడా అవి రాగలవని విశ్వాసంతో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి గత కొన్నేళ్లలో తమ ప్రభుత్వం గొప్ప చర్యలు తీసుకుందని వెల్లడించారు. प्रोडक्ट्स के निर्यात को प्रमोट करने के ఆ लिए చర్యలు తీసుకుంది, ఆయుష్ మార్క్ కూడా రిలీజ్ అయిపోయింది. అవును. ఉమ్. ఇది అవుట్ ఆఫ్ కి ప్రమోట్ చేయడానికి ఈ ఆయుష్ మార్క్ అనేది అంత ఇంపార్టెంట్, అంత స్ట్రిక్ట్ గా జరుగుతుంది. దీనికి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది, ఆయుష్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించిన డేటా కూడా నీ దగ్గర రిఫరెన్స్ ఉండాలి. ఓకే, ఫస్ట్ నువ్వు ఎట్లయితే బాక్స్ మీద చూపించావో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించింది, క్లినికల్లీ ప్రూవెన్ అనేది ఎలా చూపించావో అలాగే Yes, దాని sir. మీదనే ఆయుష్ ప్రీమియం మార్క్ కూడా ఉంది. Yes, sir. దీనికి సంబంధించి 2-3 వీడియోలు ఉన్నాయి. అవును సార్. 2-3 వీడియోలు. ఓకే ఓకేనా మంజుల మేడం? ఇది మనకు వెంటనే వాళ్ళు దానికి సంబంధించి ఒక రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మీరు ఒక వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకోవాలి. అట్లా ఎడ్యుకేషన్ ఈ కొన్ని రోజులు ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు టార్చ్ లైట్ ఎప్పుడు అవసరం అవుతుంది? పొద్దున్ననా లేకపోతే నైట్? నైటే సార్, చీకటి నైటే ఉంది. కదా. సూర్యుడు అవును. వచ్చిన తర్వాత టార్చ్ లైట్ ఎందుకు? అలాగే అందరికీ అర్థమైపోయిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గురించో లేకుంటే న్యూట్రాసిటికల్ గురించి, మన ఐకాఫీ గురించి అప్పుడు మనం ఇంత వివరణ అవసరం లేదు. ఉమ్. ఇంత ఫోకస్ అనేది అవసరం ఉండదు. కాకపోతే ఫస్ట్ బ్యాచ్ మనకి అది కొంచెం ఉంటుంది బాధ్యత, అర్థమయ్యేలాగా. కంపెనీ స్టార్టింగ్ కాబట్టి. ఓకేనా మంజుల గారు? అది ఉమ్. అది కాకుండా నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి అది మనమే కొంచెం వివరంగా చెప్పుకొని తీసేసుకోవాలి. ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఆ బాధ్యత. ఓకే సురేష్. ఎస్ సార్.
సో ఈరోజు మంచి టాపిక్ చర్చ జరిగింది. అంటే తెలిసిన సబ్జెక్టే అని కాకుండా ఒకరోజు పెరలు, ఒకరోజు రూబీ, ఒకరోజు 1000 అలా అందరు కూడా చెప్తుంటే ఇలా చెప్పాలా అనేది ఫస్ట్ అందరికి అర్థమవుతుంది. సో అలా పదే పదే వినడం వల్ల ఫస్ట్ వినడం వేరు, విన్నది రాసుకోవడం వేరు. ఇప్పుడు నాకు అన్ని తెలుసు, అయినా నేను మళ్ళీ టాక్సిన్స్ గురించి రాసుకున్నా. సో ఏదో ఒక కొత్త పదం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంటది కాబట్టి రాసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేను మేబీ ఎవరినైనా కనెక్ట్ చేయడానికి ఆ మాటే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు సడన్ గా ఒకప్పుడు సార్ అంటే గతం గుర్తు తెచ్చుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటిది అంటే మేము స్ట్రక్ అయిపోయేది. మీరేం చేసేది దాన్ని పదే పదే చెప్పడం వల్ల ఓహో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇది అట్లా సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోయింది. సో ఇది ఆయుర్వేద ప్రొడక్ట్ అని ఎవరు చెప్పారు? ఇది ఆర్గానిక్ అని ఎవరు చెప్పారు? క్వశ్చన్స్ ఆర్గానిక్ కి ఆయుర్వేదకి తేడా ఏంటి? ఇలా నేను నా ట్రైనింగ్ లో అడిగేవాడిని స్టార్టింగ్ అట్లా. సో మనం ఎలా ప్రజెంటేషన్స్ చేసుకోవాలి, ఇక్కడ ఆస్తి గురించి సార్ చాలా చక్కగా పదం చెప్పారు. మన దగ్గర ఉన్న ఆస్తి వివా ఇన్ఫర్మేషన్, టీం దగ్గర ఉన్న ఆస్తి నేమ్ లిస్ట్, ఈ రెండు ఇంపార్టెంటే. సో ఒక ప్రాస్పెక్ట్ టైం ఇవ్వడమే కష్టము, ఒక టైం ఇచ్చిండంటే ఆ సమయాన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా వీడియో ప్రజెంటేషన్ చేసినాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అదే విధంగా నేమ్ లిస్ట్లో అడగాల్సినవి ఏంటి అనే క్వశ్చన్స్ కూడా చాలా అంటే తెలిసినట్టే ఉంటుంది, విన్నట్టే ఉంటుంది. మళ్ళా మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అది అటేటో వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. అందుకే ఈ టేబుల్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. మన ఈవినింగ్ 4 PM కి జరిగే ఈ టేబుల్ డిస్కషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేడం ఒక పాజిటివ్ చెప్పారు, వి గ్యాదర్ గురించి డిస్కషన్ వచ్చింది, సుజాత మేడం టైం తీసుకోవడం నేర్పు గురించి చెప్పారు. ఒక్కసారి టైం తీసుకొని ఆ పర్సన్ ఎక్కడో శ్రీకాకుళం అనుకుంటా, ఇప్పుడు ఇందాక శ్రీరాముడు అని చెప్పినటువంటి అట్లా ఇదంతా కూడా ఒక టేబుల్ డిస్కషన్ అన్నమాట, మనం మిస్ అవ్వకూడదు. మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు కదా సార్, ఐపల్స్కి ఒక గ్రూపు, కాఫీకి ఒక గ్రూపు. నేను దేనికి పెట్టుకున్నానంటే హెల్త్ జిఎస్ఎం అని ఒక గ్రూపు, ఇన్కమ్ జిఎస్ఎం ఒక గ్రూప్ అని పెట్టుకున్నా. సో జిఎస్ఎం చేస్తున్నా కాబట్టి అరే కొన్ని వీడియోలు పైకి పోతున్నాయి, కొన్ని వీడియోలు కిందికి పోతున్నాయి, ఇది ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఇంకో జిఎస్ఎం అని గ్రూప్ చేసుకున్నా. ఆ జిఎస్ఎం గ్రూప్లో ఏం చేసినంటే ఫస్ట్ టాపిక్ న్యూట్రాసిటికల్, ఆ న్యూట్రాసిటికల్ సంబంధించిన వీడియోలు కట్ చేసుకొని పెట్టుకోవడం, దానికి సంబంధించిన పోస్టర్ పెట్టుకోవడం, ఊకే అటు ఇటు ఎత్తుకోకుండా వరుసగా మనకు వచ్చేటట్టుగా పెట్టుకున్నా సార్. అట్లా అన్ని తీసి ఒక దగ్గర పెట్టుకొని ఒక చిన్న పీడిఎఫ్ చేసుకుంటే, పీపీటీ ఉంటే ఇక హ్యాపీగా చెప్పుకుంటే వెళ్ళొచ్చు అనేది అంటే ఈరోజు మీరు చెప్పిన దాన్ని ఇంకొంచెం నేను అనుకున్నా. మళ్ళీ ఫ్యూచర్ అంతా కూడా హాయిగా మీరు ఇంట్లో ఏసీలో కూర్చొని మీరు అనేక ఏరియాస్కి మీరు చేరుకుంటారు. ఇంట్లోనే అది చెప్తున్నాను నేను, ఇంట్లోనే కూర్చొని బోల్డ్ అంత నెట్వర్క్ని, టీం వర్క్ని క్రియేట్ చేసుకుంటారు. అది సాధ్యమవుతుంది. ఆ సిస్టమ్, ఆ పట్టాలు వేయడానికి ఈ 100 వారాలు నేను టార్గెట్గా పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను. ఓకే, ఇది మీకు అందరికీ చాలా నైపుణ్యవంతంగా తయారు చేస్తుంది. సార్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 250 అండ్ ఎబో కాబట్టి సార్ ఇక్కడ 250 అండ్ ఎబోకి ఎందుకు పెట్టిండు, 250 అందరినీ కూడా లీడర్స్గా సార్ భావించాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి లీవరేజ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఈ లీవరేజ్లో జరిగే ప్రోగ్రామ్స్ సార్ పెట్టిన గ్రూప్లో వీడియోస్ని ఒక దగ్గర సేవ్ చేసుకోవడం కానీ, అండ్ అదేవిధంగా జిఎస్ఎంలో మీరు సీనియర్ దగ్గర ఏదైతే తెలుసుకుంటున్నారో ఆ వీడియోలు కూడా ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. విన్నది, రాసుకున్నది మళ్ళీ మళ్ళీ అది చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది కాబట్టి సో అలా సేవ్ చేసుకొని పెట్టుకోవడం అనేది బెటర్. థ్యాంక్స్. అయితే ఇట్స్ బెటర్ టు యాడ్, ఇప్పుడు 250లో ఎప్పుడైతే రెగ్యులర్గా వస్తున్నారో ఆ లీవరేజ్ గ్రూప్లో యాడ్ చేస్తే బెటర్. మన లీవరేజ్ గ్రూప్ ఈ 250, ఎందుకంటే 2-3 గ్రూపుల్లో పెట్టకుండా ఇప్పుడు వీళ్ళ నేను ఉన్నారు కదా, నేను యాడ్ చేస్తాను. ఓకే, నెంబర్లు. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుందాం. మీకు గెస్ట్ కాకపోవచ్చు, మీరు విజన్ కాకపోవచ్చు, దీనివల్ల ఏంటి లాభం అనేది నాకు ఉంది ఆ విజన్, కాబట్టి నన్ను బిలీవ్ చేసి జస్ట్ అటెండ్ అవ్వండి ప్రోగ్రామ్స్కి. మార్నింగ్ 6 AM అయితే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. నేను ఇంకా 5 AM ఇప్పుడు సరే ఈఏలు పట్టుకోండి, ఇది 5 AM, ఇది 6 AM. ఓకే, దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే నేను 6 AM ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే, 6 AM జరిగేటువంటి వెల్నెస్ది ఏదైతే జరుగుతుందో, ఎందుకనంటే ముందు మీకు రిటైల్లో జరుగుతుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, అల్టిమేట్గా 5 AM వేకప్ అనేది 5 AM చెప్పే సైకాలజీ మీకు అందరికీ ఇంపార్టెంటే. ఓకే, లీడర్షిప్ రావాలి కదా, ముందైతే మీకు రిటైల్ జరగాలి కదా, అందుకని 6 AM అని చెప్తున్నాను నేను.
ఒకవేళ మీరు 5 AM మిస్ అయినా కానీ 6 AM మాత్రం మిస్ అవ్వకండి. సేమ్ ఇదే ప్రెజెన్స్ ఇవ్వండి. అంటే ఒకవేళ ఇంట్లో పనులు ఉన్నా సరే మీరైతే ఇచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సుజాత మేడం చెప్పిందా స్కిన్ గురించి, రైట్? మంచి ఇన్ఫర్మేషన్. రేపు ఐ కేర్ అవ్వచ్చు, ఫ్యామిలీని వినమని చెప్పాలి, జస్ట్ వినండి ఐ కేర్ గురించి కూడా అని చెప్పాలి. ఓకే, లేకపోతే కాఫీ గురించి అనుకోండి, సార్ మీరు తీసుకున్న కాఫీ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఉదయం కాఫీ తాగుతావు సార్ వినండి అని అనాలి. టైం తీసుకోవడంలో మనం గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం.